హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు సెవెన్. హాయ్ డియర్ స్టూడెంట్, వెల్కమ్ బ్యాక్ నాన్న. రైట్ రిమోట్ పెట్టు. హాయ్ 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 వెల్కమ్ బ్యాక్. పుష్పరాజ్ రాసిరా ఎగ్జామ్ మంచిగా? హాయ్ హాయ్ హాయ్. సో నాకు తెలిసి మంచిగా వచ్చింది పేపర్ ఈరోజు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఈ లైవ్ స్ట్రీమ్ వినండి డియర్ స్టూడెంట్స్. ఈ ఒక్క లైవ్ స్ట్రీమ్ వల్ల మీకు 100% పాస్ అవుతారు. సో బయాలజీ నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్. సో హాయ్ 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 వెల్కమ్ బ్యాక్. పుష్పరాజ్ రాసిరే ఎగ్జామ్ మంచిగా? ఒకసారి ఫిజిక్స్ పేపర్ ఎట్లా వచ్చింది చెప్పాలి, మీరు కామెంట్ చేయాలి. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. ఇట్లాంటి తొందరగా రైట్. అందులో ఎట్లా వచ్చింది పేపర్? సూపరా? రైట్. వేదాంతు వద్దు, చైతమమ్మ ముద్దు. స్టార్ట్ చేసిరు ఇంకా పులిరా. ప్లీజ్ కమ్ బ్యాక్ నాన్న తొందరగా. 39/40. వామ్మో వామ్మో, సూపర్ సూపర్ ఆసమ్ డియర్ స్టూడెంట్స్. ఈజీ 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 సూపర్ మామ. థ్యాంక్స్ బట్ హెల్ప్ అయిందా? కొంచెమైనా హెల్ప్ చేసినానా? నిజం చెప్పుర్రా రే, నిజం చెప్పురి మామ, నిజం చెప్పాలి. పాస్ అవుతారా? 100% అవుతారు, మన స్టూడెంట్సే కదా. రైట్. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బయాలజీ భయపడకండి, బయాలజీ కూడా హెల్ప్ చేస్తాను. సో నేను చెప్పను, మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. నేనే చెప్పాలని చాలామంది కామెంట్ చేస్తారు, నాకు బయాలజీ రాదు మా. మరే చెప్తూనే ఉన్నా కదా 2 రోజుల నుంచి, మాకు బయాలజీ రాదు బేటా. బట్ మీకు ఒక మేడంని తీసుకొచ్చాను బేటా, ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. రైట్. చూడండి ఇక్కడ నానో ట్యూబ్స్ నుంచి ఇంపార్టెన్స్ చెప్పాను నేను, వచ్చింది క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కుడ్ నాట్ అప్లై ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్? గెస్ రైట్. రాయమనండి. ఇది 10th చాప్టర్ నుంచి. లీస్ట్ ఆఫ్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు ప్రూవ్ ద కరోజన్స్ ఐరన్. ఇది 11th చాప్టర్ నుంచి వచ్చింది మనకు. 4 మార్క్స్ చెప్పినా మా బ్లీచింగ్ పౌడర్ యూజెస్ వస్తుంది అన్నది వచ్చింది, చెప్పినా వచ్చింది. టేబుల్ ఒక న్యూమరికల్ ప్రాబ్లం అడిగింది, ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి పవర్ తోటి, పవర్స్ అండ్ రెసిస్టెంట్ వోల్టేజ్ ఇచ్చిండు. రైట్. ఒక టేబుల్ క్వశ్చన్ వస్తుందన్న వచ్చింది 6th క్వశ్చన్. చాలా సింపుల్ నాన్న 6th క్వశ్చన్ టేబుల్. అది మనకు ఎక్కడి నుంచి అంటే కేఎల్ఎం క్వాంటమ్ నెంబర్ చెప్పినా కదా మీకు ఎర్లీ మార్నింగ్ క్లాస్లో. రైట్. ఇంకోటి ఎల్ఎక్యూ చూడండి, బచ్చా క్వశ్చన్స్ రానా, మనం అన్ని ప్రాక్టీస్ చేసినాం. అనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ అని చెప్పలేదా? అనైజేషన్ ఎనర్జీ మార్నింగ్ క్లాస్లో. ఇక చూడండి, లెన్స్లో ఇన్ఫినైట్ కేసెస్కి రే డయాగ్రామ్ ఇవ్వాలి. సో మెటీరియల్ నేను చెప్పాను, ల్యాబ్ యాక్టివిటీ రే డయాగ్రామ్, ఫస్ట్ ల్యాబ్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఫస్ట్ డే వాచ్ చేసిన పిల్లలకి 100% నాన్న. రైట్. సో డియర్ స్టూడెంట్స్ అలా స్టార్ట్ చేస్తాను అన్న, టైం వేస్ట్ చేయకుండా. రైట్ అని మేడం అన్న, వద్దు మేడం వద్దు. రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్ మేడం. ఇది పెట్టుకోండి. రైట్ డియర్ స్టూడెంట్స్, విషయం చేయండి అన్న మేడంకి ఒకసారి. హాయ్ 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 హాయ్. yes yes welcome back now. రావాలి తొందరగా. Good evening students, myself Umarani. Can I start? Start madam, start. So today we are knowing about all of important of the biology. You have tomorrow biology exam. Have any problem means please tell me, I will dictate in Telugu also, no problem. ఓపెన్ గా ఇట్లా మీరు ఫ్రీగా కెమెరా చూడాల్సిన అవసరం లేదు. Okay. ఫ్రీగా ఎట్లా చూసినా నో ప్రాబ్లం, వన్ సైడ్ చూసినా నో ప్రాబ్లం. So we have 10 chapters from 4 lessons, very important Nana. First lesson is nutrition. Second lesson is respiration. Third lesson is circulation. Fourth lesson is excretion. సో ఈవెన్ దో మీరు ఈ 4 లెసన్స్ చదివినా కూడా ఈజీగా మీరు 40కి 35 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. సో యూ కెన్ రీడ్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ లెసన్ ఈక్వేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో ఆల్రెడీ యు నో ఈక్వేషన్, photosynthesis equation, especially photosynthesis equation means first we have to know nutrition. What is the definition of nutrition? Nutrition means
the biological process of obtaining energy by the food. So equation, nutritions are two types, Nana. Nutritions are two types. First one, autotrophic. Second one, heterotrophic. Autotrophic means already you know which organism itself it will be prepared food, that is all under coming to autotrophic. Example, plants and green algae. Why green algae is also preparing a selfly food means green algae present to chloroplast pigment. So because of that pigment, green algae also preparing own food. Heterotrophic means it will be depending on others organisms. For example, human being under coming to heterotrophic, and all secondary consumers or primary consumers all under coming to heterotrophic only. This is very important. There will be raised question, what is the differences between autotrophic and heterotrophic, and this definition also mandatory. So you read and you learn properly definition of nutrition and autotrophic and heterotrophic means pakka you will be get 2 marks from this lesson, 2 marks from this lesson. And next in this lesson, important topic one more is there about a Priestley jar experiment. So Priestley jar experiment also mandatory from this lesson. And 4 lab activities are there. Anyway, you know before only that 4 lab activities. So compulsory you have to learn 4 lab activities. First one is what? Presence of starch. How we can identify presence of starch? See, presence of starch means already you know. Take one beaker and fill with water. We need one tripod stand and a Bunsen burner. For heating purpose, we need one test tube. We should put inside, fill with spirit and put inside one leaf and boil it continuously 3 to 5 minutes. 3 to 5 minutes. After completing this 3 to 5 minutes, we separate from this test tube this green leaf. Afterwards, we should put or place into another petri dish and add 2-3 drop of iodine solution. On that time, this leaf will be turning into bluish black color means in this leaf presence of starch. Starch nothing but glucose and sugars also we can tell. Okay, na? This is the presence of starch. And one more name is so for presence of starch experiment, another name also there. What is that name means? Iodine test. Okay, na? There will be raised question double. I mean or else like another name. For example, presence of starch. Another name, lab activity name is what? Iodine presence. Iodine test. Iodine test. Iodine test. And second, one more lab activity, KOH experiment. This KOH experiment, another name is moles of leaf experiment also. So this is also mandatory for third bit. For 6 marks purpose, it is mandatory, Amma. It is 6 marks purpose, very mandatory to you. And another one, sunlight is necessary. Sunlight is necessary. Sunlight is necessary for preparing for carbohydrates. This is also mandatory. And black paper experiment. Black paper experiment also mandatory from this lesson. This 4 lab activities you learn means you will be get pakka any one lab activity for a long mark purpose and 6 mark purpose. And from this lesson, differences between autotrophic and heterotrophic is mandatory, and one more differences between light and dark reaction. So light reaction and dark reaction.
సో ఈ లెసన్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్, ఆటోట్రోపిక్ అండ్ హెటరోట్రోపిక్. ఇట్స్ హాటోట్రోపిక్ మీన్స్ సెల్ఫ్గా తనంతటా తాను ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ ఆటోట్రోపిక్ కిందికి వస్తుంది. ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ గ్రీన్ ఆల్గే. అండ్ హెటరోట్రోపిక్ మీన్స్ విచ్ ఆర్గానిజం, ఏదైతే ఆర్గానిజమో ఇంకొక ఆర్గానిజం మీద ఆధారపడుతుందో అది హెటరోట్రోపిక్. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ అన్నీ హెటరోట్రోపిక్ కిందికి వస్తుంది. ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. And in this lesson, for long mark purpose, presence of starch or else another name is iodine test experiment is very important. And anyway, you know how we can do this experiment. And KOH half mole experiment, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ మ్యాండేటరీ. అండ్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో మ్యాండేటరీ. బ్లాక్ పేపర్, మీరు ఈ 4 ల్యాబ్ యాక్టివిటీలో కంపల్సరీ 4 నేర్చుకుంటే ఏదైనా ఒకటి మ్యాండేటరీగా మీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఎనీవే యూ నో టుమారో ఓన్లీ బయాలజీ ఎగ్జామ్, సో మ్యాండేటరీ. ఐ నో this institute student, everyone they will be get more than 35 marks. And so in this lesson inkoka important entante differences between dark and dark reaction and light reaction. It is mandatory for 4 marks pakka every time. How many times we conducted exams, dat tests, lat tests and general slip tests compulsory. When the practice paper also, whatever you wrote, practice paper 1, practice paper 2, government practice papers, పక్కా 2 times దిస్ క్వశ్చన్ వచ్చిందనమాట. అందుకని ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ ఫర్ యూ. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డార్క్ రియాక్షన్ అండ్ లైట్ రియాక్షన్? సో ఈజీగా ఒక చిన్న క్లూ చెప్తాను చూడండి. లైట్ రియాక్షన్, సో లైట్ రియాక్షన్ ఎనీవే యు నో మన ఇంట్లో ఎన్నో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎల్జీ, మన ఇండియాలో ఎల్జీ అప్లయన్సెస్ ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఒక చిన్న క్లూ అనమాట. లైట్ రియాక్షన్, LIGHT, లైట్ రియాక్షన్. ఇది మనం ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలి? టీచర్ నేను చాలాసార్లు చదివినాను, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ ఎక్కడ అవుతుందో ఆ చిన్న పాయింట్ ద్వారా నేను మిస్ అవుతున్నాను ఎక్కడ అనేది చెప్తున్నాను చూడండి. ఎందుకంటే నేను టీచ్ చేసేటువంటి స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది, అంటే దే విల్ బి గెట్ కన్ఫ్యూజన్, లైట్ రియాక్షన్ ఎక్కడ అవుతుంది, డార్క్ రియాక్షన్ ఎక్కడ అవుతుంది. సో లైట్ రియాక్షన్ ఎల్జీ మనకి ఆల్మోస్ట్ తెలుసు కదా. ఎల్జీ అప్లయన్సెస్ ఒక చిన్న క్లూ అనమాట. LG మీన్స్ లైట్, G మీన్స్ గ్రానా, G మీన్స్ హియర్ వాట్, grana. Anyway, you know, light reaction it will be occurs in grana, dark reaction it will be occurs in stroma. First of all మీకు గ్రానా అండ్ స్ట్రోమా అంటే ఏంటో తెలియాలి. ఎక్కడ ఉంటుంది గ్రానా అండ్ స్ట్రోమా అంటే మనకు లీఫ్లో ఉంటుంది అనమాట. లీఫ్లో నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ సెల్స్ ఆర్ ప్రజెంట్. మన బాడీలో, మన మల్టీసెల్యులర్, మన బాడీలో ఎలాగ నెంబర్ ఆఫ్ సెల్స్ తోటి ఒక బాడీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందో అలాగా సెల్ కూడా, లీఫ్ కూడా నెంబర్ ఆఫ్ సెల్స్ తోటి ఫామ్ అవుతుంది. అందులో మన బాడీలో ఒక సెల్లో నెంబర్ ఆఫ్ ఆర్గానెల్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా లీఫ్లో నెంబర్ ఆఫ్ ఆర్గానెల్స్ ఉంటుంది. అందులో ఒక మెయిన్ ఆర్గానెల్ ఫర్ ప్రిపేరింగ్ photos by the photosynthesis process, own food preparation purpose, chloroplast is mandatory. It is a organelle. Chloroplast is the organelle. In the chloroplast, for example, this is the small diagram. I think మీరు చాలా మంది రబ్బీ ప్లే చేస్తూ ఉంటారు, రబ్బీ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. రబ్బీ బాల్ ఎలా ఉంటుంది చూడడానికి, ఓవెల్ షేప్లో ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ లైక్ ఏ రబ్బీ బాల్ ఇట్ విల్ బి. ఇందులో నెంబర్ ఆఫ్ గ్రానాస్, నెంబర్ ఆఫ్ థైలకాయిడ్స్ ప్రజెంట్ అయి ఉంటున్నాయి ఇలాగా. అండ్ నెంబర్ ఆఫ్ లిపిడ్ సెల్స్ ఇలా ఫామ్ అయి ఉంటుంది, స్టార్చ్ గ్రెయిన్ ఫామ్ అయి ఉంటుంది. అయితే ఇలాగా ప్లెయిన్గా ఉండేటువంటి గ్రీన్ కలర్లో ఉండేదాన్ని మనం ఏమంటామంటే గ్రానా అంటాము. ఇది ఎక్కడైతే గ్రానా ఉంటుందో ఈ గ్రానా ఏ కలర్లో ఉంటుంది, ఇట్ విల్ బీ ఇన్ గ్రీన్ కలర్. Okay, now it will be in green color. Because of this green color, already you know chloroplast which in color means green color. Why it will be in green color? Because of chlorophyll. ఇది పిగ్మెంట్ అనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ chlorophyll pigment, the leaf it will be in green color. For example, there is absent of chlorophyll, so chloroplast it will be, but
ఓన్ ఫుడ్ ప్రిపరేషన్ విల్ బీ అబ్సెంట్. ఓకేనా, ఇది ఒకవేళ క్లోరోప్లాస్ట్ ఉంది బట్ క్లోరోఫిల్ ఆర్గానెల్ అని పిగ్మెంట్ నాట్ దేర్, లేకపోతే ఏమవుతుందంటే నేమ్ సాక్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది కానీ ఆ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉండదు. సో ఎనీవే నో, బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ ఓన్లీ ఫోటోసింథసిస్ విల్ బి రన్నింగ్ కంటిన్యూస్లీ. బికాస్ ఆఫ్ దట్ photosynthesis formation only one glucose molecule C6H12O6, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ ఓకే సార్. యాక్చువల్లీ ఐ హావ్ సీ ఫస్ట్ టైం కదా సార్. ఓకే సార్, ఓకే ఐ విల్ ట్రై సార్, నేను చెప్తాను. ఓకే సార్. ఓకే సార్. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ లెసన్ అంటే మీరు తరోగా ఉంటారు. క్లోరోప్లాస్ట్ అంటే కూడా మీకు తెలుసు. ఎక్కడ ఉంటుంది క్లోరోప్లాస్ట్ అంటే లీఫ్లో ఉంటుంది. ఇట్ విల్ బి ప్రజెంట్ ఇన్ లీఫ్. క్లోరోప్లాస్ట్ ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటుందంటే ఇందులో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాము, మనం అందరం ఒకటే కలర్ ఉండాలని రూల్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మెంబర్స్ దే విల్ బీ ఇన్ వాళ్ళు ఎలా ఉంటారంటే కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరు చామంచాయ కలర్లో ఉంటారు. ఎందుకు ఆ కలర్ వేరియేషన్ ఉంటుందంటే మన బాడీలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందన్నమాట. డిపెండింగ్ ఆన్ దట్ పిగ్మెంట్ మన కలర్ వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్స్. ఏసీలో మనం పనిచేస్తున్నాము, అక్కడ మనకి ఎలాంటి అంటే మన మెలనిన్ మీద మనలో ఉన్నటువంటి పిగ్మెంట్ మీద ఎలాంటి సన్లైట్ పడకుండా ఏమవుతుంది, వాళ్ళు ఫెయిర్గా ఉంటారు. ఒక ఫార్మర్ని తీసుకోండి. ఫార్మర్ ఫ్రమ్ మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ హీ విల్ బి డూ వర్క్ అండర్ ద సన్లైట్. అంటే సన్లైట్లో పనిచేస్తారు కాబట్టి ఏమవుతుంది, ఆ మెలనిన్ సన్లైట్కి ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఆ పర్సన్ బ్లాక్గా అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ ఏమవుతుంది, ఈ క్లోరోప్లాస్ట్ ఈ ఆర్గానెల్ ఏం చేస్తుందంటే ఎప్పుడు క్లోరోఫిల్ ఉంటుందో అండర్ ప్రెజెన్సీ ఆఫ్ సన్లైట్ ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. ఎనీవే మీకు తెలిసే ఉంటుంది గ్లూకోజ్ మాలిక్యూల్ ఫార్ములా C6H12O6 ఎలా వచ్చింది. వ్యాన్ నెయిల్ he did number of times experiment upon sunlight and water అండ్ కార్బన్ డైఆక్సైడ్. చేసిన తర్వాత ఏమైంది, తనకు ఫైనల్గా ఒక రిజల్ట్ రావడం జరిగింది. అప్పుడు అతను ఏం చేశాడంటే 6CO2 and 12H2O and under presence of sunlight and chlorophyll. ఇది ఈక్వేషన్లో ఉండేటువంటి మనకు రైట్ సైడ్ ఉండేటువంటి పార్ట్స్ అన్నమాట. దీని ద్వారా ఏమైంది, ఇక్కడ మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఫామ్ అయింది C6H12O6. ఎలాగ ఈ C6H12 మ్యాండేటరీగా C6H12O6 ఫామ్ అయిందంటే చూడండి బెట ఇక్కడ. సో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంది, 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉంది. అండ్ 6 2 జా 12 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంది. ఇక్కడ 12 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంది, 24 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంది అండ్ 12 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంది. సో దీన్ని బేస్గా చేసుకొని C6H12O6 ఇది ఏర్పడిన తర్వాత మిగిలినటువంటి ఇంకా ఉన్నాయి కదా, వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ దేర్, ఇవేమవుతున్నాయి మళ్ళీ 6 కార్బన్ డైఆక్సైడ్స్ 6 ఆక్సిజన్స్ అండ్ 6 H2Osగా మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్సేజ్, ఇవి గాలిలోకి ఎక్సేజ్ అనమాట, గాలిలోకి ఎవాపరేట్ అయిపోతుంటాయి అన్నమాట. ఇలాగొక ఫార్ములా
బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వాన్ నెయిల్ ఫస్ట్ టైం ఐడెంటిఫైడ్. ఓకేనమ్మా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఇంకా ఎవరికి రాలేదు అంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, పక్కా యూ విల్ బి గెట్ దిస్ ఫార్ములా. ఓకేనమ్మా. ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ ఫర్ 2 మార్క్స్. ఇందాక అనుకున్నట్టుగా ఈ లెసన్లో మనకి 4 ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 4 ల్యాబ్ యాక్టివిటీస్ మ్యాండేటరీ. అనదర్ నేమ్ ఉంది దానికి, ప్రెజెన్సీ ఆఫ్ స్టార్చ్. మనం ప్రెజెన్సీ ఆఫ్ స్టార్చ్ అని డైరెక్ట్గా తను క్వశ్చన్ రేస్ చేయడు. అయోడిన్ సొల్యూషన్ ఎక్స్పెరిమెంట్ అంటాడు. అరే నాకు ఈ అయోడిన్ ఎక్స్పెరిమెంట్ సొల్యూషన్ టెక్స్ట్ బుక్లో ఎక్కడ వెతికినా దొరకలేదని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట దీనికి. సో ప్రెజెన్సీ ఆఫ్ స్టార్చ్ అనదర్ నేమ్ ఏంటంటే అయోడిన్ సొల్యూషన్. ఓకేనా. అలాగే మీకు ఉన్నటువంటి ఆల్టర్నేట్ నేమ్స్ కూడా మీరు బాగా చూసుకోండి. దానివల్ల మీకు ఒకవేళ మీరు చూసుకోలేదు ఏమవుతుంది, 6 మార్క్స్ యూ విల్ బి లూజ్. సో మీకు వచ్చు ఆన్సర్, మరి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అరే ఐ నో దిస్ ఆన్సర్ బట్ ఐ డోంట్ నో అనదర్ నేమ్ అనే మీరు ఫీల్ అవ్వకుండా దానికి ఉండేటువంటి ఆల్టర్నేట్ నేమ్స్ కూడా చూసుకోండి. యూ విల్ బి గెట్ సక్సెస్ఫుల్లీ 6 మార్క్స్. ఓకేనామా. And next, almost I think first lesson is completed. We will go for a second lesson. Why? Because we have less time. Why? Because you need some rest also. Fastly not, easily we can complete our section today. So now second lesson. మళ్ళీ ఒకసారి ఫీడ్బ్యాక్ చేసుకుందాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ లెసన్? న్యూట్రిషన్ లెసన్. ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఓకేనమ్మా. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్, ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అంటే మరి మీరేదో అనుకునేరు, ఆల్రెడీ టీచర్ ఫిజిక్స్ ఎక్స్టర్డే అయిపోయింది, సారీ ఇవాళనే అయిపోయింది, మళ్ళీ ఈక్వేషన్ అంటున్నారని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. ఈక్వేషన్ మీన్స్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఇందులో క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ పర్పస్. ఇవన్నీ 2 మార్క్స్కే ఇంపార్టెంట్, ఇవన్నీ 2 మార్క్స్ కోసమే. క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ అండ్ లైట్ రియాక్షన్ అండ్ ఆబ్లిక్ డార్క్ రియాక్షన్. ఇంకొక చిన్న క్లూ చెప్తాను. డార్క్ రియాక్షన్కి లైట్ రియాక్షన్ and dark reaction ఆల్రెడీ ఒక చిన్న డిఫరెన్సెస్ కదా మనం కంపల్సరీ ఎప్పుడైతే క్వశ్చన్ వాళ్ళు మనకి క్వశ్చన్ పేపర్లో డిఫరెన్సెస్ బిట్వీన్ డార్క్ రియాక్షన్ అండ్ లైట్ రియాక్షన్ ఆర్ ఎల్స్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ అన్నారనుకోండి, కంపల్సరీ యూ హ్యావ్ టు మేక్ వన్ టేబుల్. వితౌట్ టేబుల్ దట్ ఈస్ నాట్ ఏ డిఫరెన్సెస్ బిట్వీన్. లైక్ ఏ సమ్మరీ రాస్తాను, నాకు మొత్తం రాసాను, నాకు 4కి 4 రాలేదని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతారో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకసారి ఎప్పుడు క్వశ్చన్ పేపర్ తీసుకున్న 10 నిమిషాలు యూ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దట్ క్వశ్చన్స్ ఓన్లీ. అంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ చదవండి, చదివిన తర్వాత కళ్ళు మూసుకొని యూ విల్ బి రివైజ్ ఆల్ ద ఆన్సర్స్. మనకి నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ న్యూరోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఆన్సర్ ఏదో ఒక న్యూరోగ్రామ్లో స్టోర్ అయి ఉంటుంది. కానీ ఆ నిమోనిక్స్ని మనం బయటికి తీయమన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది, మనము నాలెడ్జ్ని లూజ్ అవుతున్నాము. సో లైట్ రియాక్షన్ ఇక్కడ ఏమవుతుంది, ఇది డే టైం అవుతుంది. ఈ యాక్షన్ ఎప్పుడవుతుంది, డే టైం అవుతుంది. ఇది నైట్ టైం అవుతుంది. టీచర్ మరి ఫోటోసింథసిస్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ఫార్మేషన్కి కంపల్సరీ లైట్ కావాలి కదా, మీరు ఇక్కడ నైట్ రియాక్షన్ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి వాట్ ఎవర్ గ్రానా అండ్ స్ట్రోమా ఈ 2 ఉన్నాయి కదా క్లోరోప్లాస్ట్లో. ఇవేం చేస్తుంది, డే టైం లైట్ని ట్రాప్ చేస్తుంది. ట్రాపింగ్ మీన్స్ తెలుసు కదా, క్యాప్చరింగ్ చేస్తుంది. లైట్ని ట్రాప్ చేసి ఏం చేస్తుంది, ఈ గ్రానాలో స్ట్రోమాలో స్టోర్ చేసుకుంటుంది. అందుకనే ఇది ఏమవుతుంది, సక్సెస్ఫుల్గా నైట్ టైము C6H12O6 అనే గ్లూకోజ్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది డే టైం, ఇది నైట్ టైం. ఇక్కడ ఓన్లీ ఏమవుతుంది, NADP అండ్ ప్లస్ అయాన్స్ మాత్రమే డే టైంలో ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి NADPH మాలిక్యూల్ నైట్ టైంలో యూజ్ చేసుకొని ఏమవుతుందంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ H+ ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే ఆల్రెడీనో
ఈక్వేషన్ ఇక్కడ మనకి H2O మాలిక్యూల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ప్రిపేరింగ్ గ్లూకోజ్. అప్పుడు ఏమవుతుంది, H2O ఏమవుతుంది, H2O కాస్త స్ప్లిట్ అయిపోతుంది, H ప్లస్ అయాన్ అండ్ O2 లైక్ ఇలాగా అయినప్పుడు ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ అనేది నికోటినాడమైన్ అనేటువంటి ఈ ఎంజైమ్ దగ్గర యాడ్ అయ్యి NADP ప్లస్ అండ్ H అయాన్గా ఇది స్ప్లిట్ అవుతుంది అండ్ ఇలా ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన తర్వాత నైట్ టైం ఇదే గ్లూకోజ్ మాలిక్యూల్గా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ద ఓన్లీ లైట్ రియాక్షన్, ఇట్ ఈస్ ద డార్క్ రియాక్షన్. ఇంకా వీటికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ డిఫరెంట్ నేమ్స్. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఇన్ దిస్ ల్యాబ్ యాక్టివిటీస్, 4 ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. జస్ట్ నౌ వి డిడ్ డిస్కస్డ్. ఫస్ట్ వన్ వాట్, సో స్టార్చ్, ప్రెజెన్సీ ఆఫ్ స్టార్చ్ అండ్ KOH ఎక్స్పెరిమెంట్ అండ్ దీన్నే మోల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సన్లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఫస్ట్ లెసన్లో పక్కా దిస్ ఈజ్ ఆల్ మ్యాండేటరీ. ఇందులో ఇవి నేర్చుకుంటే కంపల్సరీ ఒక 2 మార్క్ క్వశ్చన్ అండ్ 4 మార్క్ క్వశ్చన్ అండ్ దిస్ ల్యాబ్ యాక్టివిటీలో పక్కా ఒకటి అంటే 6 + 4 అండ్ 2 12 మార్క్స్ ఈజీలీ విల్ బి గెట్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్ ఓన్లీ. ఎవరైతే 4 లెసన్స్ థర్రోగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కంపల్సరీ ఐఎమ్ గివింగ్ ప్రామిస్ టు యూ 35 మార్క్స్ మ్యాండేటరీ. మీరు టీచర్ మళ్ళీ ఇవి ఇక్కడే 35 మార్క్స్ వస్తే రిమైనింగ్ 6 లెసన్స్ వేస్టా టీచర్ అని క్వశ్చన్ చేయొచ్చు, అది ఆప్షనల్. మీకు ఆల్రెడీ థర్డ్ బిట్లో ఆర్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది లేదా ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ ఫస్ట్ బి ఆర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఏలో ఏదైతే క్వశ్చన్ ఉందో కంపల్సరీ 4 లెసన్కి సంబంధించిందే ఉంటుంది. అండ్ లేదంటే 10th లెసన్కి సంబంధించింది ఉంటుంది, న్యాచురల్ రీసోర్సెస్. ఎనీవేనో ఇవందో మనం ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ గురించి ఈజీగా మనము ఆన్సర్ని రాయగలుగుతాం. ఏముంటుంది న్యాచురల్ రీసోర్సెస్లో, అబౌట్ మన ఫారెస్ట్ ఉంటుంది, ఫారెస్ట్ మనకి ఏమి ఇస్తుంది, ఐ మీన్ విచ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇట్ విల్ బి గివింగ్ అండ్ 4-hour సైకిల్ మీన్స్ వాట్, అంతా ఇది ఈజీ. 10th లెసన్లో మీరు చదవకున్నా యూ హ్యావ్ మినిమం నాలెడ్జ్, ఒక చిన్న నాలెడ్జ్ ఉన్నా కూడా 10th లెసన్లో బ్లైండ్గా మీరు 6 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో దట్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఎవర్ ద 4 లెసన్స్ ఆర్ దేర్, దిస్ ఈజ్ ఆల్ nutrition, respiration and circulation another name is, I think it is old textbook name, transportation. So this is the new version transportation and excretion. These 4 lessons are mandatory. I hope you understood what are the important from first lesson. Now we are going to second lesson, respiration lesson. You are getting any problem means share with me, no problem. I will try to change my version. Now you are going to second lesson. In this also compulsory mandatory, first one definition. Definition is mandatory. What is the definition? Same, the biological process. ఎప్పుడైతే మీరు బయాలజీలో డెఫినేషన్ డిఫైన్ దిస్ వర్డ్ అని క్వశ్చన్ వచ్చిందంటే కంపల్సరీ యూ హ్యావ్ టు మెన్షన్ ద బయాలజికల్ ప్రాసెస్. ది బయాలజికల్ ప్రాసెస్ ఫస్ట్ మీరు ఈ వర్డ్ని మ్యాండేటరీగా మీరు యూజ్ చేయాలి. ది బయాలజికల్ ప్రాసెస్ అండ్ రెస్పిరేషన్, ఇంటేకింగ్ ఆక్సిజన్ అండ్ exhaling carbon dioxide. By this we are getting energy. టీచర్ దీని ద్వారా మనకి ఎనర్జీ ఎలా వస్తుంది? వై? బికాస్ without food we can survive full day or 3 day 4 days also, but without inhalation, without exhalation we cannot survive even though 2 minutes also. ఒక్క 2 నిమిషాలు కూడా మనము ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేయకుండా ఉండలేము. అందుకనే మనం ఎప్పుడైతే ఇన్హలేషన్ గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది బై ది నాస్ట్రిల్ టు నాస్ట్రిల్ క్యావిటీ
nostril cavity to where it will be going, ma? Parix, pharynx, pharynx to larynx, larynx to where it will be bronchioles, bronchioles to bronchiocytes, bronchiocytes to where it will be leech. It is reaching finally lungs. Lungs present number of alveoles. Alveoles are present. అండ్ ఆల్వియోలి నుంచి ఎక్కడికి రీచ్ అవుతుంది? బ్లడ్ క్యాపిల్లరీ. బ్లడ్ క్యాపిల్లరీ. మనం ఎప్పుడైతే ఒక్కసారి ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటామో అది వితిన్ ఫ్రాక్షన్ సెకండ్లోనే అవుతుంది. కానీ ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుందన్నమాట మన నాస్ట్రిల్ క్యావిటీ నుంచి. నాస్ట్రిల్ క్యావిటీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాస్ట్రిల్ క్యావిటీకి వెళ్తుంది, తర్వాత పార్నిక్స్ లార్నిక్స్కి వెళ్తుంది, తర్వాత బ్రాంచియోల్స్కి వెళ్తుంది, బ్రాంచియోల్స్ నుంచి బ్రాంచియోసైట్స్కి వెళ్తుంది, తర్వాత లంగ్స్కి రీచ్ అవుతుంది. లంగ్స్ రీచ్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లంగ్స్. By example, I am drawing. This is the number of alveoles present like this. Millions of. మన బ్రెయిన్లో ఎలాగైతే నర్వ్ సెల్స్ మిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా లంగ్స్లో కూడా మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలిస్. ఐ మీన్ స్మాల్ బ్యాగ్, ఎయిర్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్. ఆర్ఎల్స్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బలూన్ ఉంటుంది కదా, బెలూన్ మనము ఒకవేళ గాలి ఫిల్ చేస్తే అది ఎలాగైతే ఎక్స్ప్లోర్ అవుతుందో అలాగా మనం ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేస్తున్నప్పుడు కూడా మన ఆల్వియోలిస్ అలా రియాక్ట్ అవుతుంది. అందువల్లనే మన యొక్క diaphragm, I mean our lung size, our chest size will be increasing and decreasing by this activity. ఇలాగైన అంటే ఎట్ ఎ టైమ్ మనం తీసుకున్నటువంటి గ్యాసెస్ ప్యూరిఫై ఎలా అవుతాయమ్మా? ఇలాగా మన ఇంట్లో ఒకవేళ ప్యూరిఫైయర్ మిషన్ ఉంది, ఆక్వాగార్డ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, అందులో మనము డర్టీ వాటర్ వేసాము, ఆన్ ది స్పాట్లో మనకి ఫ్రెష్ వాటర్ వస్తుందా? రాదు. ఇట్ విల్ బి టేక్ మినిమం 10 to 15 minutes టైం. వై ఇట్ విల్ బి టేకింగ్ 10 to 15 minutes టైమ్ ఈజ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్. ఫిల్టరేషన్కి ఏం చేస్తుంది? టైం తీసుకుంటుంది. ఫిల్టరేషన్కి టైం తీసుకుంటుంది. ఎలా అవుతుంది? బై ద డిఫ్యూజన్ ప్రాసెస్. అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి? స్లోగా కిందికి వస్తుంటాయి అన్నమాట. దాన్నే డిఫ్యూజన్ అంటాము. సో ఈ ఫిల్టరేషన్ అవ్వడానికి అంత టైం. అంటే మన దగ్గర ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇన్హలేషన్ ఎక్సలేషన్కి ఫ్రాక్షన్ సెకండ్సే టైం తీసుకుంది. అంటే ఆ ఫ్రాక్షన్ సెకండ్స్లోనే ఏమవుతుంది? ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇది మొత్తము మిక్స్డ్ ఎలిమెంట్ గ్యాసెస్. మనం ఇన్హలేషన్ చేసుకున్నప్పుడు మిక్స్డ్ ఎలిమెంట్ గ్యాసెస్ని తీసుకుంటాము. అంటే ఇక్కడ మిక్స్డ్ ఎలిమెంట్ గ్యాసెస్ అంటే నైట్రోజన్ మేబీ, కార్బన్ మోనాక్సైడ్ మేబీ, కార్బన్ డైఆక్సైడ్ మేబీ అండ్ ఆక్సిజన్ మేబీ, మిస్ట్ అంటే కొంచెము మన వాతావరణంలో ఉండేటువంటి ఆ మాయిశ్చర్ కూడా మన నాస్ట్రిల్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఐ మీన్ నాస్ట్రిల్ క్యావిటీ, లార్నిక్స్, నాస్ట్రిల్ క్యావిటీ నుంచి పార్నిక్స్ నుంచి లార్నిక్స్ నుంచి బ్రోంచియోసైట్స్ నుంచి బ్రోంచియల్స్, ఆ తర్వాత ఆల్వియోలికి వెళ్ళినప్పుడు ఇక్కడ మొత్తము ఆక్సినేటెడ్ గ్యాసే అనమాట. ఐ మీన్ ఓన్లీ ఆక్సిజన్తో ఉన్నటువంటి గ్యాసెస్. అంటే ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రీచ్ అవుతుంది? బ్లడ్ క్యాపిల్లరీ. మీకు ఐడియా ఉండవచ్చు బ్లడ్ క్యాపిల్లరీ అంటే మన ఆర్టరీ. మన బాడీలో మన బ్లడ్ని క్యారీ చేసేటువంటి 2 వేస్ ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్. వెయిన్ ఎప్పుడు ఏం చేస్తుందంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకుంటుంది అండ్ ఆర్టరీ ఆల్వేస్ ఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకుంటుంది. అయితే ఇలా ఉన్నటువంటి ఆర్టరీ ప్రతి చోట వెళ్ళడానికి టైం లేక ఏం చేస్తుంది? మనకి ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలంటే సందులు ఉంటాయి, పెద్ద రోడ్డు ఉంటుంది, కానీ సందులో పెడితే షార్ట్కట్లోకి వెళ్ళని చెప్పేసి మనం షార్ట్కట్లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. అంటే అక్కడ అలా రోడ్డు మీదంగా వెళ్తే 10 minutes వేస్ట్ అవుతుంది. అదే షార్ట్కట్లో వెళ్తే 5 minutes సేవ్ అవుతుంది. 5 minutesలో వెళ్ళాలని మనం ఎలా థాట్ చేస్తామో ఈ ఆర్టరీ కూడా ప్రతి ఆర్గానెల్కి, ప్రతి సెల్కి, ప్రతి టిష్యూకి వెళ్ళలేక ఏం చేస్తుంది? ఈ ఆర్టరీయే నెంబర్ ఆఫ్ వెయిన్స్గా, ఐ మీన్ నెంబర్ ఆఫ్ క్యాపిల్లరీస్గా, చిన్న క్యాపిల్లరీస్గా డివైడ్ అవుతుంది. బై దిస్ క్యాపిల్లరీ ఏమవుతుంది? బ్లడ్ విల్ బి ఫ్లోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అండ్ టిష్యూ. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్. సో ఇక్కడ వరకు వెళ్ళి బ్లడ్ క్యాపిల్లరీస్ వరకు వెళ్తుంది. మళ్ళీ అంటే బ్లడ్ క్యాపిల్లరీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ ఆక్సినేటెడ్ బ్లడ్. ఎలాంటి ఆక్సినేటెడ్? ఆక్సిహిమోగ్లోబిన్, HbO4. ఆక్సిహిమోగ్లోబిన్ అంటే ఒక్క మాలిక్యూల్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఆల్రెడీ మన బ్లడ్ కలర్లో ఉండడానికి కారణం ఏంటి? హిమోగ్లోబిన్, Hb.
ఇందాక అనుకున్నాం ఫస్ట్ లెసన్లో గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే క్లోరోఫిల్ అనుకున్నాం, పిగ్మెంట్. ఇక్కడ ఏమవుతుంది, హిమోగ్లోబిన్ అనేటువంటి ఎలిమెంట్ ద్వారా హిమోగ్లోబిన్ అనేటువంటి ఎలిమెంట్ ద్వారా బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇలాగా ఇది ఫైనల్గా బ్లడ్ క్యాపిలరీకి రీచ్ అయిన తర్వాత ఆక్సీ హిమోగ్లోబిన్, ఆ క్యాపిల్లో ఉండేటువంటి ఆక్సీ హిమోగ్లోబిన్ ఏమవుతుంది, మళ్ళీ రివర్స్గా బ్లడ్ క్యాపిలరీ నుంచి ఆల్వియోలిస్, ఆల్వియోలో నుంచి బ్రోంచియోసైట్స్ అండ్ బ్రోంచియోల్స్, తర్వాత లార్నిక్స్, పార్నిక్స్ అండ్ నాస్ట్రిల్ క్యావిటీ, నాస్ట్రిల్, అలాగా డీఆక్సినేట్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బీ కమింగ్ అవుట్ సైడ్. అంటే మనం ఏమేమి యూస్ చేస్తున్నాము, ఓన్లీ ఆక్సిజన్. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఆక్సిజన్ తీసుకున్నామంటే ఓన్లీ 22% మాత్రమే మనం యూస్ చేస్తాము, మిగతా అది మళ్ళీ బయటికి వచ్చేస్తుంది లైక్ ఏ కార్బన్ డైఆక్సైడ్. అండ్ ఒక్కసారి మీరు లైవ్గా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. మీ చేతిని ఒకసారి అడ్డంగా పెట్టుకోండి, నోస్కి ఇన్హలేట్ చేసుకోండి, ఎగ్జలేట్ చేసుకోండి. ఇన్హేల్ చేసినప్పుడు చాలా ఫ్రెష్ ఎయిర్ లోపలికి పోతున్నట్టుగా ఉంటుంది. అండ్ ఎక్సలేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక వేడి అయినటువంటి గాలి వస్తుంది. వేడి అంటే ఎలా అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ మన గ్యాస్ అనేది వేడిగా వస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మన బాడీ టెంపరేచర్ ఆల్వేస్ 98 ఫారెన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, 98 ఫారెన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, ఆర్ఎల్స్ 32 to 36 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. బై దిస్ టెంపరేచర్ మన లోపల నుంచి వచ్చేటువంటి రివర్స్ గ్యాస్ కూడా ఏమవుతుంది, కొంచెము వేడిగా వస్తుంది. ఇంకా క్లియర్గా తెలియట్లేదు, యూ గో ఫర్ నియర్ బై ద మిర్రర్ ముందర నిల్చోండి, ఇన్హలేట్ చేయండి, ఎగ్జలేట్ చేయండి. ఆ ఎగ్జలేట్ చేసినప్పుడు మిర్రర్ మీద ఒక ఫాగ్ అనేది ఫామ్ అవుతుంది, మిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది, మన బాడీలో ఉండేటువంటి టెంపరేచర్ ద్వారానే ఆ మిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద పాత్వే ఆఫ్ గ్యాస్ ఆర్ రెస్పిరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు 2 మార్క్స్కి కంపల్సరీ మ్యాండేటరీ ఇది. ఓకేనా, ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ పాత్వే ఆఫ్ రెస్పిరేషన్. సో మీకు లెందీగా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ షార్ట్ వే. ఓకేనా, డెఫినేషన్ కంప్లీటెడ్. అండ్ ఇన్ దిస్ లెసన్ వన్ మోర్ ఇంపార్టెంట్ mitochondria diagram. It is very mandatory for 2 marks. Okay, now mitochondria diagram it will be, sorry, I will draw again. So it is the outer layer, it is the inner layer, and it is a matrix, and it is the crystal. Okay na, it is the crystal. So what is the use of this mitochondria? See, మనం ఇంట్లో మంత్కి సంబంధించినటువంటి గ్రోసరీ మొత్తం ఒకటేసారి తెచ్చుకొని మన స్టోర్ రూమ్లో కానీ మన బాక్సెస్ కంటైనర్లో ఎలా ఫిల్ చేసుకుంటామో, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫోటోసింథసిస్ యాక్షన్, మన ఆ యాక్షన్ అయిన తర్వాత ఆ ప్లాంట్ ఏం చేస్తుంది, కొంచెం ఫ్రూట్స్గా, వెజిటేబుల్స్గా అండ్ కొన్ని రకాలుగా రూట్ సబ్స్టాన్సెస్, స్టెమ్ సబ్స్టాన్సెస్గా ఎలాగైతే స్టోర్ చేస్తుందో, మనలో బాడీలో ఉండేటువంటి ఎక్సెస్ ఎనర్జీ, ఎక్స్ట్రా ఎనర్జీ ఏమవుతుందంటే ఈ మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో, ఫుడ్ ప్రాపర్గా తీసుకోమో, ఇందులో ఉండేటువంటి మైటోకాండ్రియాలో ఉండేటువంటి ఏటీపీ, అడినిన్ ట్రైపాస్పేట్ కాస్త స్ప్లిట్ అయిపోయి ఏడీపీగా, అడినిన్ డైపాస్పేట్గా మారుతుంది. అంటే ఇక్కడ ట్రై ఉన్నది, డై అయింది. అంటే 2గా ఉండేటువంటి ఎడినిన్ మూడుగా ఉండేటువంటి ట్రైపాస్పేట్ 2గా ఎందుకు అయ్యాయంటే మనం ఒక మాలిక్యూల్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసుకున్నాం. అంటే ఒక మైటోకాండ్రియాకి ఎన్ని కిలో క్యాలరీస్ గెయిన్ చేసేటువంటి, స్టోర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుందంటే 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ ఫ్రమ్ సెకండ్ లెసన్. And next from this lesson, very important and long answers purpose,
long question and answers. Carbon dioxide is evolving. So carbon dioxide is evolving during the process. Which process? Respiration process. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి కార్బన్ డైఆక్సైడ్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఒక జార్లో ఒక సైడ్ చిన్న గ్లాస్లో ఏమంటారు దాన్ని, కార్బోనేటెడ్ ఆర్ఎల్స్ కాల్షియం వాటర్, మనం తెలుగులో సున్నం నీళ్ళు అంటాము, కాల్షియం కార్బోనేట్ వాటర్, మనం తెలుగులో సున్నంతో మిక్స్ చేసినటువంటి వాటర్ని ఫిల్ చేసి పెట్టాలి. ఒక సైడ్ మొత్తము స్ప్రౌటెడ్ సీడ్స్, అంటే స్ప్రౌటెడ్ అని కాదు, గ్రామ్స్ శనిగల అంటాము. ఇది బాగా ఒక నైట్ అంతా సోక్ చేసేసి అందులో ఒక సైడ్లో పెట్టినట్లయితే ఏమవుతుంది, ది సీడ్ విల్ బి స్టార్టింగ్ జర్మినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. జర్మినేషన్లో ఏమవుతుంది, మొలకలు రావడం జరుగుతుంది, స్ప్రౌటింగ్ రావడం జరుగుతుంది. అండ్ దట్ టైం ఏమవుతుందంటే ఈ గ్రామ్ కూడా ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఈ సీడ్ ఏదైతే ఎగ్జెల్ చేస్తుందో అవుట్ సైడ్, అది కార్బన్ డైఆక్సైడ్. అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈ కాల్షియం వాటర్తో రియాక్ట్ అయ్యి ఈ వాటర్ ఏమవుతుందంటే మిల్కీష్ వైట్లోనికి చేంజ్ అవుతుంది. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, చాలా ఈజీ. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎవాల్వింగ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ అంటే మనకి ఈ యాక్టివిటీ ఇలాగా గుర్తుకు రావాలన్నమాట. ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ ఫర్ యాన్యువల్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ హీట్ ఈజ్ ఎవాల్వింగ్. హీట్ మనం దేంతో మెజర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీవర్ వచ్చింది, బాగా టెంపరేచర్ ఉంది, హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ దేంతో మన హీట్ని చెక్ చేస్తారు నాన్న? థర్మోమీటర్. సో ఇక్కడ కూడా హీట్, హెచ్ఏఈటి. సో హీట్ ఎవాల్వింగ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. థర్మామీటర్ తోటి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. హీట్ అనగానే ఒక క్లూ పెట్టుకోండి, థర్మామీటర్. జ్వరం వచ్చినప్పుడు మనకి హీట్ని ఎలాగైతే మెజర్ చేస్తారో, హీట్ ఎవాల్వింగ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అంటే థర్మామీటర్ అని పెట్టుకోండి. మనకి థర్మా ఫ్లాస్క్ కావాలి, అండ్ ఇందులో మొత్తము జర్మినేటెడ్ సీడ్ వేయాలి. జర్మినేటింగ్ సీడ్స్ అంటే స్ప్రౌట్స్ ఉన్నటువంటి సీడ్స్ని వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక థర్మామీటర్ని అప్లికేట్ చేసుకోవాలి. ఇది మొత్తము లోపల ఉన్నటువంటి హీట్ బయటకి రాకుండా ఏం చేయాలి, ఒక లిడ్ని, క్యాప్ని పెట్టేసుకోవాలి, లేదంటే ఒక రబ్బర్ కార్క్ని కానీ కాటన్ని కానీ ఇన్సర్ట్ చేయాలి. అలాగొక 1 డే ఆ సైడ్ ఒక పక్కకి పెడితే ఏమవుతుంది, థర్మామీటర్లో ఆ హీట్ ఎవాల్యూయింగ్ ద ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ని మనము ఆ థర్మామీటర్లో బాగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది ఒక చిన్న క్లూ. హీట్ అనగానే థర్మామీటర్ని గుర్తుకు పెట్టుకోండి. ఇది సో ఫ్రమ్ సెకండ్ లెసన్ డెఫినేషన్ ఈజ్ మ్యాండేటరీ, మైటోకాండ్రియా డయాగ్రామ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హీట్ ఎవాల్వింగ్ ఎక్స్పెరిమెంటు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వింగ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్. ఈ 4 ఈజ్ మ్యాండేటరీ. So now third lesson, circulation. మనకు మీనింగ్ తెలిసి ఉండాలి. సర్క్యులేషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్. సో మనం ట్రాన్స్పోర్ట్ అంటాం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడాన్ని మనం ట్రాన్స్పోర్ట్ అంటాం. అలాగే మన బాడీలో కూడా బ్లడ్ ఒక ప్లేస్ నుంచి నంబర్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోతుంది. అందుకనే దీనికి మరి ఒక నేమో ట్రాన్స్పోర్టేషన్ లేదంటే సర్క్యులేషన్. ద బ్లడ్ ఫ్లో బై ద హెల్ప్ ఆఫ్ arteries and veins.
ఓకేనా. బ్లడ్ ఫ్లో బై ద హెల్ప్ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ కాల్డ్ సర్క్యులేషన్. దిస్ ఈజ్ ద డెఫినేషన్. ట్రాన్స్పోర్టేషన్ అని తెలియాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలాగైతే మైగ్రేట్ అవుతామో, చేంజ్ అవుతామో, సేమ్ బ్లడ్ కూడా ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఎలాగ ట్రాన్స్పోర్టేషన్ అంటే బై ది ఫుట్ ఆర్ఎల్స్ బై ద బైసైకిల్ అండ్ ఆటో, రిక్షా, 4-వీలర్ ఎలాగైతే ట్రాన్స్పోర్ట్ అవుతామో ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్కి అవన్నీ ఉండవు కదా. సో ఆర్టరీస్ అండ్ వెయిన్ ద్వారా బ్లడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సర్క్యులేట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద డెఫినేషన్, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆల్సో. అండ్ ఇన్ దిస్ లెసన్ హార్ట్ అండ్ సారీ ఫస్ట్ ఎంసీక్యూస్ పక్కా ఒక ఎంసీక్యూ మాత్రం పక్క ఒక మార్క్ అనేది వచ్చేస్తుంది. ఏంటది? ఫస్ట్ హూ ఐడెంటిఫైడ్ ఫస్ట్ stethoscope? Who identified first stethoscope? Ma, have any idea? So who identified means René Laennec. René Laennec first time he identified first stethoscope. It is very mandatory for one first oka MCQ వచ్చేస్తుంది అనమాట, మీ పాకెట్లో ఒక మార్క్ ఉన్నట్లే. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ దిస్ లెసన్ అబౌట్ sigmomanometer also very important. What is sigmomanometer? Sigmomanometer means blood pressure identification purpose they will be used sigmomanometer. Rolex, person name is Rolex. First time in the 18th century Rolex person he identified first time sigmomanometer. Okay namma, sigmomanometer. What is the use of that sigmomanometer? What is the use of stethoscope? We can identify హార్ట్ బీట్ 72 times మ్యాండేటరీ అని అంటాం, కానీ నాట్ ఓన్లీ 72 times. సో 60 to 100 బిట్వీన్ ఇట్ విల్ బి. ఇలా ఉన్నా కూడా ద పర్సన్ ఈజ్ హెల్దీ పర్సన్ ఓన్లీ. Healthy person only. This heartbeats differences already you know, born baby how it will be, and athletes how it will be, adult how it will be, and also 10 years old baby also how it will be, you know already. So mandatory for adult, maybe you, I think you peoples are you are there in a 10 to adult only. So your heartbeat is how much ma? 60 to 100 it will be. And this is also very mandatory for you. And our heart size, circulation అనగానే మనకి ఏం గుర్తుకు రావాలా? హార్ట్ గుర్తుకు రావాలా. By the heart only our body will be getting blood. హార్ట్ ద్వారానే బ్లడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో అవుతుందన్నమాట. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్గా డ్రా చేస్తున్నాను ఫర్ యువర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. So it is a PR shape. Where it will be located means between the lungs it will be, and forward of right side it will be. And also what is the weight means minimum 300 grams, only 300 grams weight it will be. Some members they have 320 grams also, no problem, but actually accurate 300 grams it will be weight. And what is the size of heart? Our fist size, మన ఇది పిడికిలి ఎంత అయితే ఫోల్డ్ చేస్తామో అంత సైజ్ ఉంటుందన్నమాట మన హార్ట్. సో ఇట్ ఇస్ ఆ జస్ట్ స్ట్రక్చర్, రఫ్ డయాగ్రామ్ ఐఎమ్ డ్రాయింగ్ మా. సో అవర్ హార్ట్ present 4 chambers. left atrium and left ventricle, right atrium, right ventricle. టీచర్ చూడడానికి 2 chambers లాగానే ఉంటుంది, మీరు 4 chambers అంటున్నారంటే ఎస్, ఫస్ట్ ఇట్ ఈస్ లొకేటెడ్ లైక్ ఏ 2 chambers, కానీ మధ్యలో ఒక సెప్టమ్ అంటుంది. సెప్టమ్ అంటే ఒక పార్టీషన్. మనకు పెద్ద హాల్ ఉంది, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, దాన్ని మనము సపరేషన్ చేయాలనుకుంటున్నాము. బై ద ఏం చేస్తాము, ఒక కర్టెన్ ద్వారానో లేదంటే ఒక చిన్న వాల్ ద్వారానో ఒక చెక్కకి సంబంధించిన దేని ద్వారానో ఒక పార్టీషన్ పెట్టేసి 2 భాగాలుగా ఎలా అయితే డివైడ్ చేస్తామో, బై ద సెప్టమ్ అవర్ హార్ట్ విల్ బి డివైడింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. దాని ద్వారానే మనకేమవుతుంది, ఇట్స్ లొకేటింగ్ లైక్ ఏ 4 chambers. టీచర్ ఇప్పుడే 2 అన్నారు, మళ్ళీ 4 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకి బైకాస్పిడ్ అండ్ ట్రైకాస్పిడ్ వాల్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ వాల్స్ ఇట్ విల్ బి లొకేటింగ్ లైక్ ఏ 4 chambers. I will give brief explanation. Wait. So it is the heart structure.
సో టీచర్ సింపుల్గా మనం హార్ట్ని ఎలా డ్రా చేయొచ్చు, ఏమైనా క్లూస్ చెప్తారా? చెప్తాను చూడండి. ఐడెంటిఫికేషన్ ఫస్ట్ నేను డ్రా చేసేటప్పుడు ప్రాపర్గా చూడండి, విల్ బి గెట్ ఐడియా. సో ఫస్ట్ యూ కెన్ డ్రా లైక్ దిస్. మిడిల్లో ఒక సెప్టమ్ని పెట్టుకోండి. ఇక్కడ ఒక ల్యూనర్ వాల్వ్ ఉంటుంది, దాన్ని కూడా కనెక్ట్ చేసేసుకోండి. ల్యూనర్ వాల్ని కనెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ పెద్ద అయోటా ఉంటుంది. బై దిస్ అయోటా ఓన్లీ ఆక్సినేటెడ్ బ్లడ్ విల్ బి ఫ్లోయింగ్ టోటల్ బాడీ. ఇక్కడ పాల్మోనరీ వెయిన్స్ ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకి ఒక సుపీరియర్ వెనా కావా. టీచర్ మనము ఇలాంటివి ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి టీచర్? సుపీరియర్ వెనా కావా, ఇన్ఫీరియర్ వెనా కావా అని చాలా నేమ్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాము. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయ్కి నా కింద ఇంకొక హయ్యర్ అథారిటీ, నా పైన ఇంకొక హయ్యర్ అథారిటీ ఉన్నారు. వాళ్ళని మేమేమంటామంటే సుపీరియర్, నాకంటే పెద్దవారు కాబట్టి సుపీరియర్ అంటాం. ఇక్కడ కూడా హార్ట్కి ఏమైంది, ఇది రైట్ ఆట్రియం మీద ఉంది కాబట్టి ఇది సుపీరియర్, ఇది కింద ఉంది కాబట్టి ఇన్ఫీరియర్. ఇలా మనం ఈజీగా మనము ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనకేముంటుంది, పాల్మోనరీ ఆర్టరీ ఉంటుంది, వెయిన్స్ ఉంటాయి, ఓకేనా. అండ్ ఇక్కడ ఒక ట్రైకాస్పిడ్ వాల్ ఉంటుంది, ఇక్కడ డైకాస్పిడ్ వాల్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక ట్రైకాస్పిడ్ వాల్ ఉంటుంది. బ్లడ్ని ఇలాగా మనము అంటే జస్ట్ సింపుల్గా ఒక డ్రా చేశాను నాన్న. సో ఆల్మోస్ట్ యూ హ్యావ్ ఐడియా, ఆల్మోస్ట్ ఇంకెందుకంటే రేపైతే మీకు ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ యూ హ్యావ్ 100% నాలెడ్జ్ అపాన్ హార్ట్. లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ ఆల్వేస్ ఆక్సినేటెడ్ బ్లడ్, ఇక్కడ ఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది. రైట్ సైడ్ మొత్తము డీఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది, డీఆక్సినేటెడ్ బ్లడ్, ఓకేనా. ఆక్సినేటెడ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో వాటికి మొత్తము బై ద అయోటా ద్వారానే బ్లడ్ మొత్తము ఫ్లో అవుతుందన్నమాట. సి లెఫ్ట్ సైడ్ టోటల్ ఆక్సినేటెడ్ బ్లడ్, రైట్ సైడ్ టోటల్ డీఆక్సినేటెడ్ బ్లడ్. అండ్ వాట్ ఈస్ దిస్ డైకాస్పిడ్ వాల్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ డైకాస్పిడ్ వాల్? మనకి హార్ట్ అనేది ఒక రిజర్వాయర్. మనకి ఊర్లలో కొన్ని డ్యామ్స్ చూస్తాము, ఆ డ్యామ్స్లో రిజర్వాయర్ అంటే వాటర్ని ఎలా అయితే ఫిల్ చేస్తుందో, ఇక్కడ కూడా మన బ్లడ్ ఏం చేస్తుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బ్లడ్ని ఫ్లో చేస్తుంది, పంప్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక రిజర్వాయర్ లాగా ఉపయోగపడుతుంది. అప్పుడు బ్లడ్ ఏమవుతుంది, అప్పుడు ఫ్లోతో వస్తుంది. మనకి ఒక గేట్ ఓపెన్ చేయంగానే వాటర్ ఎలా అయితే ఫ్లోతో వస్తుందో, ఇక్కడ కూడా బ్లడ్ అలాగా ఫ్లోతో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ డైకాస్పిడ్ వాల్ అనేది ఆ ఫ్లో ద్వారా వచ్చేటువంటి ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, ఓకేనా. ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది. బై దట్ కంట్రోలింగ్ పర్పస్, ప్రెజర్ కంట్రోలింగ్ పర్పస్ డైకాస్పిడ్ వాల్వ్ అని ఉంటుంది. ఈ డైకాస్పిడ్ వాల్ అనదర్ నేమ్ ఈజ్ వాట్, మిట్రల్ వాల్వ్. టీచర్ ఇక్కడ ఒక వాల్వ్ అండ్ ఇక్కడ ఒక వాల్వ్ ఉంది, దీన్ని ఏమంటున్నాం మనము, ట్రైకాస్పిడ్ వాల్వ్. టీచర్ ఇక్కడ 2 డై అంటే 2, ట్రైకాస్పిడ్ అంటే 3. ఇక్కడ 3 వాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి టీచర్ అంటే, ఇదొక వాల్వ్, సుపీరియర్ వెనా కావా, ఇన్ఫీరియర్ వెనా కావా, అండ్ ఇక్కడ ఉండేటువంటి పాల్మోనరీ ఆర్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే అనుకున్నాము, ఆర్టరీ అంటే ఓన్లీ ఆక్సినేటెడ్ బ్లడ్. అయితే టీచర్ మీరు ఇందాక అన్నారు లెఫ్ట్ సైడ్ మొత్తము ఆక్సినేటెడ్, బట్ ఇక్కడ మళ్ళీ ఆర్టరీ అంటున్నారు, అది మళ్ళీ రైట్ సైడ్ ఉంది అంటే, ఓన్లీ రైట్ సైడ్లో ఉండేటువంటి పాల్మోనరీ ఆర్టరీ మాత్రమే డిఆక్సినేటెడ్ బ్లడ్ని మన రైట్ సైడ్ నుంచి గ్యాదర్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇటు నుంచి వచ్చేటువంటి బ్లడ్ అండ్ సుపీరియర్ వెనా కావా నుంచి వచ్చేటువంటి బ్లడ్, ఇన్ఫీరియర్ నుంచి వచ్చే బ్లడ్, ఇది మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇక్కడ ఉండేటువంటి పాల్మోనరీ ల్యూమన్ వాల్వ్ దగ్గర కనెక్ట్ అయ్యి ఇటు నుంచి బయటకి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తుంది, ఇది మొత్తము లంగ్స్లోనికి రీచ్ అవ్వడం జరుగుతుంది, లంగ్స్లోనికి రీచ్ అవుతుంది. ఇలా అన్నమాట, ఈజీ వే. లేదు టీచర్ ఇలా కాదు, నేను ఇంకా ఈజీగా కావాలి, నాకు ఇలా చూడంగానే మార్క్స్ వెయ్యాలి అంటే నేను ఏమి నేర్చుకోలేదు, సింపుల్ షార్ట్కట్లో నాకు మార్క్స్ రావాలి, ఎలా?
షార్ట్ కట్ కూడా ఉంది నా దగ్గర, చెప్తాను చూడండి. నాకు చదవడం వీలు అవ్వట్లేదు టీచర్, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది, ఏదైనా ఒక ఫ్లో చార్ట్ ద్వారా చెప్పగలుగుతారా అంటే ఐ కెన్. సో బై మిస్టేక్లీ ఇదే క్వశ్చన్ వచ్చింది మీకు. సో మమ్మేలియన్ హార్ట్ బై ద డయాగ్రామ్ మీకు ఎగ్జామ్లో వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం రాయండి, సెకండ్ మెటీరియల్ రిక్వైర్డ్లో ఏం కావాలి నాన్న? మనకి ఒక ట్రే కావాలి, అండ్ నెక్స్ట్ ఒక స్ట్రా కావాలి, అండ్ నెక్స్ట్ మమ్మేలియన్ హార్ట్, ఐ మీన్ మనది కాదు, ఒక గోడ్ది తీసుకోండి, మనదొద్దు, ఓకేనా? ఒక గోట్ హార్ట్ తీసుకోండి, అండ్ స్పెసిమెన్ బాక్స్ ఆర్ ఎల్స్ డైసెక్షన్ బాక్స్ తీసుకోండి. ఇది మెటీరియల్ రిక్వైర్డ్. నెక్స్ట్ ప్రొసీడ్యూర్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు హార్ట్ డయాగ్రామ్ వేయండి. వేసిన తర్వాత ఒక ఫ్లో చార్ట్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఆ ఫ్లో చార్ట్ చూడంగానే మీకు మార్క్స్ వస్తాయన్నమాట. ఏంటది? సో ఫస్ట్ ఇన్ఫీరియర్ వేనా కావా, ఇందాకనే అనుకున్నాము, ఇక్కడ సుపీరియర్ వేనా కావా, ఇక్కడ ఇన్ఫీరియర్ వేనా కావా, మళ్ళీ ఇక్కడ సుపీరియర్ వేనా కావా, ఇక్కడ నుంచి బ్లడ్ ఏమవుతుంది, ఒక చోటికి గ్యాదర్ అవ్వాలి. ఏంటి ఆ గ్యాదరింగ్ ప్లేస్? పాల్మోనరీ ఆర్టరీ. మీకు ఏమైనా సింపుల్ షార్ట్ కట్స్ తెలిస్తే కూడా ప్లీజ్ యూ కెన్ షేర్, మీరు షేర్ చేసుకోవచ్చు. సార్ మే గెట్ మై టెక్స్ట్ బుక్ దేర్, అక్కడ నా టెక్స్ట్ బుక్ ఉంటుంది. సారీ. సో పాల్మోనరీ ఆర్టరీ. ఇంకొకటి దీనికి మనం ఏమనుకోవచ్చు, రైట్ యాట్రియం. సో రైట్ యాట్రియం నుంచి బ్లడ్ ఎక్కడికి ఫ్లో అవుతుంది? రైట్ వెంట్రికల్కి ఫ్లో అవుతుంది. ఎలాగ ఫ్లో అవుతుంది? ఇక్కడ ట్రైకాస్పిడ్ వాల్వ్ అన్నాను కదా, ఈ ట్రైకాస్పిడ్ వాల్వ్ ద్వారా ఇలాగేమవుతుంది, రైట్ వెంట్రికల్కి వస్తుంది. రైట్ వెంట్రికల్ తర్వాత పాల్మోనరీ ఆర్టరీ. పాల్మోనరీ ఆర్టరీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? డైరెక్ట్ ఇట్ విల్ బి రీచింగ్ టు ది లంగ్స్. సో లంగ్స్కి రీచ్ అవుతుందంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ మాత్రమే లంగ్స్కి రీచ్ అవుతుంది. సో లంగ్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాల్మోనరీ ఆర్టరీ అండ్ వెయిన్. సో ఎందుకు మళ్ళీ ఆర్టరీ అండ్ వెయిన్ అని రాశాను, మెన్షన్ చేశానంటే మనకి టూ సైడ్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ pulmonary vein is there and right side pulmonary artery is there. That the reason I mentioned here. After lungs purified blood, how it will be coming means pulmonary artery and pulmonary vein. By the vein it will be coming back. And next ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనం ఇందాకే అనుకున్నాము లెఫ్ట్ సైడ్ మొత్తము ఆక్సినేటెడ్ బ్లడ్ అనుకున్నాము. సో లెఫ్ట్ ఏట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడ లెఫ్ట్ యాట్రియం టు లెఫ్ట్ వెంట్రికల్ బిట్వీన్ ఏముంటుందమ్మా? బైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది. బైకాస్పిడ్ వాల్వ్. ఆ తర్వాత ఇట్ విల్ బి రీచింగ్ టు ది అయోటా. సో అయోటా, మళ్ళీ అయోటా నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది బ్లడ్? ఆల్రెడీ ఇట్ ఈస్ కాల్డ్ అయోటా ఐ సెడ్. సో అయోటా, బై ద అయోటా మనకి లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి బాడీ పార్ట్స్కి మొత్తము ఆక్సినేటెడ్ బ్లడ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? అయోటా నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అయోటా నుంచి
ఇక్కడికి ఆక్సినేటెడ్ అయోటాకి చేరిందంటే ఇది ఆక్సినేటెడ్ బ్లడ్. ఆక్సినేటెడ్ బ్లడ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇట్ విల్ బీ కమింగ్ బ్యాక్ ఆర్టరీ నుంచి బ్లడ్ క్యాపిల్లరీస్, ఇలాగా ఫ్లో అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇది ఒక ఫ్లో చార్ట్ చూసి దే విల్ బి గివ్ మార్క్స్. సో మ్యాండేటరీస్ ఫ్లో చార్ట్. ఓకేనా, పక్కా దే విల్ బి సీ దిస్ ఫ్లో చార్ట్. అయితే ఫస్ట్ ఎయిమ్, ఆఫ్టర్వర్స్ మెటీరియల్ రిక్వైర్, ప్రొసీడ్యూర్ రాసేటప్పుడు ప్రొసీడ్యూర్ రాసిన తర్వాత ఈ ఫ్లో చార్ట్ ప్రక్కన వేసేసిన తర్వాత మీరు మళ్ళీ రిమైనింగ్ ఏమైనా ప్రొసీడ్యూర్ ఉంటే కంటిన్యూ చేయండి. తర్వాత అబ్జర్వేషన్ పక్కా. ఇది ల్యాబ్ యాక్టివిటీ బై డైసెక్షన్ బాక్స్ కాబట్టి ఇక్కడ ప్రికాషన్స్ కంపల్సరీ యూ షుడ్ మెన్షన్ ప్రికాషన్స్. ఎందుకంటే మనం డైసెక్షన్ చేసేటప్పుడు వాట్ ఎవర్ ద వెయిన్స్ అండ్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఇట్ విల్ బి బ్రేక్. ఈజ్ దేర్ చాయిస్ దట్ బ్రేకింగ్, దట్ ద రీజన్ హౌ వీ కెన్ డూ ద డైసెక్షన్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. ఇలాగ మీరు రాశారనుకోండి 6 marks you will be get easily. Okay, and from this lesson one more important 4 marks question, differences between arteries and vein. So arteries and vein, ఆర్టరీ కామా వెయిన్ డిఫరెన్సెస్. వీఆర్ నోయింగ్ అబౌట్ డిఫరెన్స్. సో ఆర్టరీ ఇందాకనే అనుకున్నాము, ఇట్ ఈస్ వెరీ థిక్ ఎండెడ్ వాల్స్. ఆర్టరీస్ ఎలా ఉంటాయి, చాలా థిక్గా ఉంటాయి. ఎందుకు ఇలా థిక్గా ఉంటాయంటే చాలా కాన్స్ట్రక్టెడ్ మజిల్స్ తోటి ఉంటాయి. ఎందుకంటే ఆక్సినేటెడ్ బ్లడ్, ఇట్ విల్ బి క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్, చాలా ఫ్లోతో వచ్చేస్తుంది. ఆ ఫ్లోని కంట్రోల్ చేయడానికి చాలా థిక్ ఎండెడ్ మజిల్స్తో ఉంటాయి. థిక్ ended muscles and very thin ended muscles. And next coelom, this is called coelom. Small coelom is present and large coelom is present. Next, and it will be artery carry oxygenated blood and vein carry deoxygenated blood. This 3 is very important. Okay na, for 4 mark purpose it is very important. Okay ma. So one definition is came and lab activity mammalian heart and differences between arteries and vein. And in this lesson one more important point, బ్లడ్ కోయాగులేషన్. మనం అచ్చ తెలుగులో చెప్పాలంటే రక్తం గడ్డ కట్టడం. ఓకేనా, ఒకవేళ మనకు ఒక ఇంజురీ అయినప్పుడు బ్లడ్ ఎలాగైతే బ్లీడ్ అవుతుందో బయటకు వస్తుందో అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో ఒక వైటమిన్ ఉండాలి. ఆ వైటమిన్ నేమ్ వచ్చేసి వైటమిన్ కే. ఓకేనా, ఇట్ ఈస్ అ సైంటిఫికల్ నేమ్ ఈజ్ వాట్, ఫిలోక్వినైన్. మేబీ యూ హ్యావ్ ఐడియా, ఫస్ట్ లెసన్లో వైటమిన్ టేబుల్ ఉంది, అందులో K vitamin is under coming to, it is a fat soluble. Okay na, K is under coming to fat soluble. So blood coagulation purpose vitamin K is very important. So this is also coagulation of blood for 4 marks very mandatory. ఎలా coagulation అవుతుంది? By the vitamin of K. ఇక్కడ ఎంజైమ్స్ ఉంటాయి, థ్రాంబోకైనేజ్. ఓకేనా, ప్రోథ్రాంబిన్ కాస్త థ్రాంబిన్గా మారుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫైబ్రిన్గా మారుతుంది బై ద హెల్ప్ ఆఫ్ థ్రాంబిన్. By the help of thrombin. Okay, this thrombokinase and thrombins are coagulation enzymes. సో ఈ 2 ఈక్వేషన్స్ ప్రాపర్గా నేర్చుకున్నారే అనుకోండి, ఈజీలీ విల్ బి గెట్ 4 marks. ఓకేనా, ప్రోథ్రాంబిన్
థ్రాంబోకైనేస్. మీకు ఎలాగ టీచర్ ప్రోథ్రాంబిన్లో ప్రో తీసేసేయండి, థ్రాంబిన్ ఇక్కడ వచ్చేస్తుంది. థ్రాంబోకైనేజ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ థ్రాంబోకైనేజ్. ఇక్కడ ఫైబ్రినోజన్ ఉంది, థ్రాంబిన్ బై ద థ్రాంబిన్ ఎంజైమ్ ఇట్ విల్ బి టర్నింగ్ లైక్ ఏ ఫైబ్రిన్. ఓకేనా. సో ఫైబ్రిన్ ఎలాగ ఫైబ్రిన్ అంటే మనకి ఒక కొంచెం దెబ్బ తగిలిన తర్వాత ఒక 2-3 days తర్వాత ఒక ఎల్లో కలర్ ప్యాచ్ అండ్ వైట్ కలర్ ప్యాచ్ థ్రెడ్గా కనబడుతుంది. అదే ఫైబ్రిన్ ఎలాగ ఏర్పడుతుందంటే థ్రాంబిన్ అనే ఎంజైమ్ ద్వారా ఏర్పడుతుంది అనమాట. సో ఫ్రమ్ దిస్ లెసన్ ఇట్ ఈస్ ద మ్యాండేటరీ. అండ్ 1 more 2 marks పర్పస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎడిమా. ఇది 2 marksకి చాలా ఇంపార్టెంట్. ఎడిమా అంటే ఏంటి? ఎడిమా వేర్ ఇట్ విల్ బి? ఎడిమా ఇట్ విల్ బి ప్రజెంట్ ఇన్ లింపాటిక్ సిస్టమ్. లింపాటిక్ సిస్టమ్. లింప్ మీన్స్ వాట్? Limp is the Latin word. Which word it is? Latin word. Limp is the Latin word. What is the meaning of limp? Limp means water. మనం అంటాం ఫ్లూయిడ్ అంటాము, ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నాం అంటారు. మన బాడీలో 70% ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. 70% వాటర్ ఉంటుంది. అదేంటి లింప్ అంటే? అది వాటరేనా? లింపా వాటరా? కన్ఫ్యూజ్ అవ్వకండి. దట్ ఈస్ కాల్డ్ వాటర్. 70% బాడీ అంటే 70% ఆఫ్ వాటర్ అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ లింప్. లింప్ అంటే ఏంటి? మన బాడీలో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉంది, సెల్ యాక్టివేషన్ తర్వాత ఏదో కొంత రకమైనటువంటి వేస్ట్ని ఇట్ విల్ బి క్రియేట్ అవుట్ సైడ్. ఆ క్రియేట్ అయినటువంటి ఆ వేస్ట్ని ఈ లింప్ అనేది బయటకి మిక్చురేషన్ మీన్స్ ఇట్ విల్ బి సెండింగ్ లైక్ అవుట్ సైడ్, లైక్ ఏ యూరిన్, లైక్ ఏ sweat, like a tear, it will be sending outside. This is also important. Lymphatic system also very important. Lymph means it is the water from where they will be took this word means Latin word. And edema also very important. సో కంటిన్యూస్లీ మనం జర్నీ చేస్తున్నాము, లేదంటే ఒక్కటే యాంగిల్లో పడుకున్నాము, ఒక్కటే దగ్గర కంటిన్యూస్గా 3 or 4 hours కూర్చున్నాము, అప్పుడు ఏమవుతుందంటే ద పర్టికులర్ ఆర్గాన్ అది మన కాళ్ళే కానీ మన చేతులే కానీ స్వెల్ అవుతాయి, అంటే కొంచెం ఉబ్బినట్టుగా అవుతుంది. ఆ ఉబ్బినటువంటి ఆ స్వాలెం పొజిషన్నే ఎడిమా అంటాం అన్నమాట. ఓకే, ఫ్రమ్ దిస్ లెసన్ దిస్ ఈజ్ ఆల్ మ్యాండేటరీ. ఫస్ట్ definition, and next heart diagram. About heart కంపల్సరీ దే విల్ బి రేస్ క్వశ్చన్. మేబీ బై లక్కీలీ మీకు 6 marks రాకపోతే హార్ట్ డయాగ్రామ్ని డ్రా చేసి, సో డ్రా ద నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ హార్ట్ అండ్ లొకేట్ ద ప్రాపర్టీస్ అంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ హార్ట్ డయాగ్రామ్ని వేసి మంచిగా, ఇంకొకటి మనం ఎప్పుడైనా బయాలజీలో డ్రాయింగ్ వేసినామంటే డ్రాయింగ్కి మనకు ఆల్వేస్ రైట్ సైడ్ మాత్రమే లేబులింగ్ ఉండాలి. నాకు వచ్చింది కదా అని చెప్పేసి ఒక డ్రాయింగ్ వేసేసి ఇటువైపు 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 ఆల్ సైడ్స్ లేబులింగ్ చేయకూడదు. దే నీడ్ వన్ పర్టిక్యులర్ ప్రాసెస్. సో మనం ఎప్పుడైనా సరే రైట్ సైడ్ మాత్రమే మంచిగా నీట్గా లేబుల్డ్ డయాగ్రామ్. మన పేపర్ ప్రజెంటేషన్ ప్రాపర్ మ్యాండేటరీ. మనకు పేపర్ ఇచ్చారు, ఒక బుక్లెట్ ఇచ్చారు, మంచిగా 4 side లేబులింగ్ మార్జినింగ్ చేసేసి ఫస్ట్ మన క్వశ్చన్ పేపర్ చూడగానే ఏ ఆన్సర్ వస్తుందో ఆన్సర్ని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఫస్ట్ నాకు ఫస్ట్ బిట్ వచ్చేసి ఫస్ట్ బిట్లో ఓన్లీ 3 answers వస్తాయి. యూ షుడ్ మెన్షన్ దట్ సెక్షన్ ఏ, అందులో 3 answers రాసేసేయండి. నాకు సెక్షన్ ఏలోకి ఏ ఆన్సర్ రావట్లేదు, అప్పుడు ఎలాగా గో ఫర్ లాస్ట్ బిట్. సెక్షన్ సిలో నాకు ఆల్ ఆన్సర్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, అప్పుడు ఏం చేసాం, రాయొచ్చా రాయకూడదు అని నాకు కన్ఫ్యూజన్లో ఉంటాం. అలా ఏం కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్ మీకు ఏదైతే సెక్షన్ వస్తుందో ఆ సెక్షన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని ప్రాపర్గా మెన్షన్ చేసేసేయండి. నీట్ హ్యాండ్ రైటింగ్. ఒకవేళ మీరు సంథింగ్ రాంగ్ రూట్, ఏదో రాంగ్ చేశారు, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు స్ట్రైకింగ్ చేయొద్దు. స్ట్రైకింగ్ చేయకుండా విత్ పెన్సిల్ యూ హ్యావ్ టు డూ సర్కిలింగ్. చిన్న దాని చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ చేసేసి వదిలేయండి. దానికి పెద్ద గీతలు కొట్టడము స్ట్రైకింగ్ చేయడం మాత్రం చేయకండి. ఆన్ దట్ టైమ్ వాట్ హ్యాపెన్, విల్ బి లూజ్ ద మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఆన్సర్ అయిపోయింది, ఇంకొక ఆన్సర్ వచ్చేసండి అని చెప్పేసి హరిబరిగా వెళ్ళకుండా ఆన్సర్ తర్వాత మంచిగా ఒక 3 or 4 lines స్పేస్ని వదిలేసి మంచిగా లైన్ కొట్టండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అంటే ఇంకొక మనకు 10 minutes ఉంది, మనం రివైండ్ చేస్తుంటాం పేపరు, అప్పుడు మనకి ఇంకో ఏదో కొత్త పాయింట్ గుర్తుకొచ్చింది, ఆ తర్వాత అక్కడ స్పేస్ లేదు, ఏం చేస్తాం, నాకు ఆన్సర్ వచ్చు, పర్టికులర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కానీ నాకు అక్కడ స్పేస్ లేదు, యూ విల్ బి లూజ్ మార్క్స్. అలా కాకుండా ఎప్పుడైతే ఆన్సర్ అయిపోతుందో దాని కింద ఒక 3 lines వదిలిపెడితే అది మనకి ఎప్పుడైతే రివైండ్ చేసినా ఏదైనా ఒక న్యూ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ రాసుకోవడానికి ఇంకొక బెస్ట్ ఫెసిలిటీ.
ఐ హోప్ ఐ అండర్స్టూడ్. మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ మీకు ఏ ఆన్సర్ వస్తే దానికే వెళ్ళిపోండి, తర్వాత రాని దాని గురించి ఆలోచించండి. వచ్చిన దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే విల్ బి గెట్ ఎక్స్ట్రా టైం. అరే మాకు ఫిజిక్స్ కదా ఓన్లీ 1 hour 45 minutes, చాలా తక్కువ టైం ఉంది, బయాలజీ చాలా తక్కువ టైం ఉంది అని ఆలోచించకుండా మనకు వచ్చిన దాంతో ఫాస్ట్గా నీట్గా ప్రజెంటేషన్ చేస్తే విల్ బి గెట్ ఎక్స్ట్రా టైం టు కంటిన్యూ దట్ టెస్ట్. So definition, heart diagram, and give for example lab activity, heart lab activities and the differences between artery and vein. Maybe by luckily there will be raised question, draw neat labeled diagrams of arteries and vein. And one more important, lymphatic system and edema from this lesson, and blood coagulation. Ante third lesson lo nunchi meer నేర్చుకోవాల్సింది ఇంతే. And next, excretion. Excretion. ఈ లెసన్లో డెఫినేషన్ ఈజ్ మ్యాండేటరీ. Excretion definition. What is the definition of excretion? Excretion means sending waste material from body to outside. అంటే ఏదైతే మన బాడీలో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్ని బయటకు పంపించడాన్ని మనము ఎక్స్క్రీషన్ అంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, డెఫినేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్క్రీషన్లో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్క్రీషన్ secretion. So excretion means waste material and secretion means good material. So secretion, mostly plants will do secretion. So plant lo after completing the photosynthesis process, excretion material, I mean excess matter elaga store chestundante idi like a fruit, vegetable or grain or pulses, ఇలాగా ఫుడ్ రూపంలో ఏదో ఒక రూపంలో మనకి ప్లాంట్ అందిస్తుంది. సో దట్ ఈజ్ నాట్ ఏ వేస్ట్ మెటీరియల్, అందుకని ఇది సీక్రేషన్. ఎక్స్క్రీషన్ మీన్స్ వేస్ట్ మెటీరియల్, మన బాడీకి ఏదైతే అన్నెసెసరీగా ఉంటుందో అది ఏంటి. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ వన్ స్వెట్, సెకండ్ వన్ యూరిన్, థర్డ్ వన్ స్టూల్. This is all waste material. By mistakenly this material there in our body, like that means what happened, or whatever the organelles are there, it will be damaged. That the reason excretion is very mandatory to human being, not only human being, all the organisms. By mistakenly excretion parts are there, and for example even the single cell organisms also, for example protozoa is there, protozoan category, amoeba is there. Amoeba present only single cell organism, only nucleus ఉంటుంది. న్యూక్లియస్ ఏం చేస్తుంది, న్యూక్లియస్ ద్వారానే ఫుడ్ని గ్యాదరింగ్ చేస్తుంది అండ్ ఆ ఫుడ్ని ఏం చేస్తుంది, డిఫ్యూజన్ చేసుకుంటుంది. అంటే తనకి ఎంత కావాలో అంత ఉపయోగించుకుంటుంది, తర్వాత బయటికి ఎక్స్క్రీషన్ చేస్తుంది. ఎలాగా, బై ద డిఫ్యూజన్. అంటే సింగిల్ సెల్ ఉన్నటువంటి ఆర్గానిజమే అలా డిఫ్యూజన్ చేస్తుందంటే వీ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ని ఎంతగానో ఎక్స్క్రియేషన్ చేస్తుందో చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. స్వెట్ ఈజ్ లైక్ ఎక్స్క్రియేటరీ మెటీరియల్, యూరిన్ ఆల్సో ఎక్స్క్రియేటరీ మెటీరియల్, స్టూల్ ఆల్సో ఎక్స్క్రియేటరీ మెటీరియల్. So in this lesson definition is important, differences between excretion and secretion very important, and fourth one kidney diagram. Already you know kidney like a beans like structures. Okay na, left kidney, right kidney, and upon kidney adrenal gland is present. Adrenal gland, what is the use of adrenal gland? It is called adrenaline hormone. What is adrenal hormone? So fight hormone.
So cap-like structures are present. Adrenal it will be secreting adrenal hormone. మనం చెప్పాలంటే పోరాట పలాయన హార్మోన్ అంటాం. మన దగ్గరికి ఎవరైనా కొట్లాడడానికి వస్తారు, అప్పుడు ఏం చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్గా మనకు కోపం బాగా వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ అడ్రినల్ గ్లాండ్ ఓన్లీ. నెక్స్ట్ యురేటర్స్, యురెత్రా, బ్లాడర్. ఇది కూడా 4 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది, బట్ నాన్ మ్యాండేటరీ. మేబీ బై లక్కీగా వస్తే ఎనీవే మీరు ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నారు కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ టు యూ. అండ్ నెక్స్ట్ నెఫ్రాన్ స్ట్రక్చర్, దే విల్ బి ఆస్క్ నెఫ్రాన్ స్ట్రక్చర్. సో కిడ్నీ present millions of nephrons are present. Okay na? So in this lesson one more important topic, what ma? Nephron. So nephron structure and the next one urine formation. Okay na? These two are very important from this lesson. And a nephron structure, how it will be like a U-pin. Sorry. సో ఇది చూడడానికి ఇలాగ ఒక యూ పిన్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సిల్స్. ఇందులో గ్లోమరులాస్ ఉంటుంది, గ్లోమరులాస్ ఫిల్ట్రేషన్ అవుతుంది, ఆల్రెడీ యూ నో దిస్. సో దిస్ ఇస్ ద నెఫ్రాన్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 6 marks purpose. Urine formation also 6 marks purpose. It is very mandatory for fourth lesson. So fourth lesson లో ఇంకా ఏమున్నాయి, ఇంకా ఇంపార్టెంట్ అంటే అబౌట్ ఆల్కలైడ్ బాక్స్ ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఎలాగ అడుగుతాడంటే ఆల్కలైడ్ బాక్స్, మీకు టేబుల్ ఎలా ఉందో అలాగే టేబుల్ ఇస్తాడు, కింద క్వశ్చనింగ్ చేస్తాడు. ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఆ బాక్స్లోనే ఉంటాయి, మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఇందులో నుంచి ఇంకో ఇంపార్టెంట్ అంటే ఏంటంటే సేమ్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ గురించి ఉంటుంది. ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఒక టేబుల్ ఉంటుంది. ఎక్స్క్రియేటరీ ఆర్గాన్, ఐ మీన్ ఆర్థోపోడాస్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్ అండ్ పొరిఫెరాస్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్. ఓకేనా? నెఫ్రీడియన్స్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్. అలా ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా 4 మార్క్స్ పర్పస్, వెరీ మ్యాండేటరీ ఫ్రమ్ దిస్ లెసన్. I hope you understood about excretion lesson also. And in this lesson one more important point for 4 marks, primary and secondary metabolites. So primary and secondary metabolites. What is the use of primary metabolites? Primary metabolites body building purpose it will be used. Okay na? ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ తీసుకున్నాక నాకు ఎంతైతే అవసరమో ఫస్ట్ నేను ఉపయోగించుకుంటాను. అది నేను తినకుండా అయితే ఇంకొకరికి పెట్టాను కదా, అలాగనమాట. ప్రైమరీ మెటబాలైట్స్ అంటే మన బాడీ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఎనర్జెటిక్ ఫార్మేషన్ని ప్రైమరీ మెటబాలైట్స్ అంటారు. సెకండరీ, ఇది యూజ్ చేసుకున్నాక ఎక్సైజ్ ఉంటుంది, నా బాడీలో ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఏమంటాము? సెకండరీ మెటబాలైట్స్ అంటాము. అదే ఇక్కడ ప్లాంట్లో అయితేనేమో ప్లాంట్ గ్రో అవ్వడానికి ఎంతైతే ఉపయోగించుకుంటుందో దాన్ని ప్రైమరీ అంటాము. సెకండరీవి ఎలాగుంటాయంటే లైక్ గమ్స్, లాటెక్స్ అండ్ మిల్క్, ఇలాగా ఎక్సెస్ మెటీరియల్ సీక్రెట్ చేస్తుంది. ఈ ప్రైమరీ అండ్ సెకండరీ మెటబాలైట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ 4th లెసన్. సో ఇప్పుడు మేము ఈ చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్లో మినిమం మీకు 20 మార్క్స్ మీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఒక్కసారి రివైండ్ చేసుకోండి పడుకునే ముందలా, లేదంటే రేపు మార్నింగ్ ఒక్కసారి మీ రఫ్ నోట్ బుక్ని మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో రన్నింగ్ నోట్స్ని ఒక్కసారి రివైజ్ చేయండి. యూ విల్ బి గెట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు డిస్కషన్ చేసుకున్న వాటిలో నుంచే 20-25 మార్క్స్ ఎంసీక్యూస్ కూడా మీకు టచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 5th lesson. So what is the 5th lesson? Coordination. So coordination, linking system.
లింకింగ్ సిస్టమ్. సో కోఆర్డినేషన్ ఈ లెసన్లో మొత్తం మనకు బ్రెయిన్కి సంబంధించినటువంటిది మాత్రమే ఉంటుంది. సో ఇన్ దిస్ లెసన్ వాట్ ఈస్ ద మ్యాండేటరీ? సి, నర్వ్ సెల్ ఈజ్ మ్యాండేటరీ. ఐ మీన్ స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ ఎలా ఉంటుంది నాన్న? ఒక చూడడానికి ఒక చిన్న ట్రీలా ఉంటుంది ఇలాగా. ఇలాంటి నంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ నర్వ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బ్రెయిన్. మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి ఇలాగా. ఇది ఇంపార్టెంట్. కంపల్సరీ లేబులింగ్ ఈజ్ మ్యాండేటరీ. నేను డ్రా చేశాను అంటే కాదు, కంపల్సరీ లేబులింగ్ చేస్తేనే విల్ బి గెట్ బై మార్క్స్. నర్వ్ సెల్ ఈజ్ మ్యాండేటరీ అండ్ బ్రెయిన్ డయాగ్రామ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ మనకు ఒక బాక్స్ ఇచ్చారు. బ్రెయిన్ ప్రజెంట్ 3 మెయిన్ parts. First one, hind brain, mid brain, ఇలా 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్ అనే 23 పార్ట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ మ్యాండేటరీ. ఇన్ ది సెరిబ్రమ్ వాట్, సెరిబెల్లమ్ మీన్స్ వాట్ అండ్ కార్పస్ కొల్లజం వాట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్. సో బ్రెయిన్ డయాగ్రామ్ దీనికి 6 మార్క్స్ 6 మార్క్స్ పర్పస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ కోఆర్డినేషన్ లెసన్. అండ్ వాట్ ఈస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిపెరల్ నర్వస్ సిస్టమ్? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీన్స్ అంటే ఓన్లీ ఇట్ విల్ బీ షోయింగ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బ్రెయిన్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నాయి. సో స్విచ్ చేస్తే కానీ ఆ అప్లయన్సెస్ వర్క్ చేయవు. అదేవిధంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ ఇచ్చేటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడికి పాస్ అవుతుంది? మన పెరిపెరల్ నర్వస్ సిస్టమ్కి పాస్ అవుతుంది. అది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే మన బాడీ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్విచ్ ఆన్ ద లైట్, అప్పుడు ఏం చేస్తుంది? మన హ్యాండ్స్ ఆ బోర్డు దగ్గరికి వెళ్తాయి, స్విచ్ ఆన్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిపెరల్ నర్వస్ సిస్టమ్. ఇట్స్ ద మోటార్ నర్వస్ సిస్టమ్ అని కూడా అంటారు. మోటార్ నర్వస్ సిస్టమ్. Central nervous system and peripheral nervous system also mandatory from this lesson. Next. Sixth lesson, రీప్రొడక్షన్. టీచర్ ఇది చాలా టఫ్ టీచర్, మళ్ళీ ఎలాగ నేర్చుకోవాలంటే ఏమీ లేదు నాన్న, జస్ట్ యు లర్న్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ డయాగ్రామ్స్. ఓకేనా? మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ డయాగ్రామ్ నేర్చుకోండి. మంచిగా నీట్గా డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేయండి. విల్ బి గెట్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్ లెసన్. అండ్ ఇన్ దిస్ లెసన్ ఫ్లవర్ డయాగ్రామ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బై లక్కీగా మీకు ఫ్లవర్ డయాగ్రామ్ ఇచ్చారే అనుకోండి, ఈజీగా మేబీ 2 మార్క్స్ పర్పస్ దే విల్ బి గివ్. దేర్ ఈజ్ నో చాయిస్ ఆఫ్ 4 మార్క్స్. 2 మార్క్స్కి అవకాశం ఉంది. ఫ్లవర్ డయాగ్రామ్ కూడా నేర్చుకోండి ఈ లెసన్లో నుంచి. అండ్ ఇన్ దిస్ లెసన్ ఇంపార్టెంట్ సీన్ అన్న, ఫస్ట్ when we will be celebrate AIDS Day, it's mandatory for MCQ. And second one, female feticides. ఫీమేల్ ఫెటిసైడ్స్ అంటే అబార్షన్స్. ఓల్డెన్ డేస్లో అమ్మాయి అనగానే అబార్షన్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? అలాంటివి మన
గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనమాట. అలా ఫీమేల్ ఫెటిసైడ్స్ అంటే స్కాన్ చేయడము, మమ్మీగా ఐ మీన్ మదర్ ఊంబులో బేబీ ఉందన బేబీ గర్ల్ ఉందంగానే ఉంది అనంగానే ఏమవుతుంది, ఆ అబార్షన్ చేయించుకోకుండా ఒక యాక్ట్ రావడం జరిగిందనమాట. సో ఫీమేల్ ఫెటిసైడ్స్ గురించి కూడా ఇంపార్టెంట్. అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఏం చేయమంటారంటే ఇక్కడ స్లోగన్స్ రాయమని చెప్తారు. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ పర్పస్. ఇంతే, ఇంకా మీరు ఏం నేర్చుకోకండి ఫ్రమ్ దిస్ లెసన్. అండ్ చైల్డ్ బర్త్ కంట్రోలింగ్ మెథడ్స్ ఆల్సో, బర్త్ కంట్రోలింగ్ మెథడ్స్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ 6th లెసన్, రీప్రొడక్షన్ లెసన్. ఫస్ట్ డెఫినేషన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ reproductive diagrams and labeling is mandatory. And AIDS day, when they will be celebrate the AIDS day, and female feticides. And ఇక్కడ ఈ ఫిమేల్ ఫెటిసైడ్స్ గురించి నేర్చుకోండి అండ్ స్లోగన్స్ కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ గురించి ఒక పాంప్లెంట్ చేయమనొచ్చు, లేదంటే స్లోగన్స్ రాయమని చెప్పవచ్చు. అండ్ చైల్డ్ కంట్రోలింగ్ ఆర్ ఎల్స్ బర్త్ కంట్రోలింగ్ మెథడ్స్ ఆల్సో mandatory, like eye pills, condoms, diaphragms, and vasectomy, tubectomy. These are the methods of birth controlling. Next, 7th lesson, coordination, life process. ఇది ఇందులో ఏమీ లేదు, ఒకటి సలైవా ఎక్స్పెరిమెంట్, అండ్ నెక్స్ట్ చాక్ పీస్ ఎక్స్పెరిమెంట్. ఐ థింక్ దిస్ ఈస్ ద యాక్టివిటీ 7th, ఇట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ 5. ఈ రెండు యాక్టివిటీస్ నేర్చుకోండి. అండ్ ఇన్ దిస్ లెసన్ villi diagram is mandatory. What is the use of this villi? So not only here this villi is present, even the first lesson also, nutrition. How? When food will be entering in with the help of esophagus, food pipe ఉంటుంది కదా, food pipe లో food ఎలాగ మూవ్ అవుతుంది, పెరిస్టాలిక్ మూమెంట్ అంటే ఎలాగ ఒక జిగ్జాగ్ ఇలాగ ఫుడ్ అనేది మాస్టిగేషన్ అంటే చీవ్ చేసిన తర్వాత ఫుడ్ సాలిడ్ నుంచి సెమీ సాలిడ్గా వెళ్ళిపోయి మెల్లిగా చిన్నగా బాల్ అయితే ఎలా మూవ్ అవుతుందో అలాగ మూవ్ అవుతుంది అనమాట. అప్పుడు మన ఈసోఫాగస్లో నెంబర్ ఆఫ్ విల్లైస్ ఉంటాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ విల్లై? ఫుడ్ని ఎట్ ఏ టైం పంపించకుండా స్లో మెథడ్లో పంపిస్తుంది. అండ్ విల్లైస్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జర్వింగ్ న్యూట్రిషన్స్. ఓకేనా, ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఐ థింక్ ప్రాక్టీస్ పేపర్ రాసేటప్పుడు మీకు ప్రాక్టీస్ 1 టెస్ట్లో ఈ విల్లై గవర్నమెంట్ ప్రాక్టీస్ టెస్ట్ 1 ఎవరైతే రాసారో అందులో వీళ్ళకి ఇది కంపల్సరీ 4 మార్క్ క్వశ్చన్ వచ్చింది. వన్స్ యూ రిమెంబర్ దట్స్ ఇట్. కోఆర్డినేషన్ బై లైఫ్ ప్రాసెస్లో ఈ 2 ఎక్స్పెరిమెంట్ అండ్ విల్లై డయాగ్రామ్ ఈజ్ మ్యాండేటరీ. దట్స్ ఇట్. అండ్ 1 మోర్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ పర్పస్, dental formula. So 2 1 2 3 2 1 2 3. So మీకు షార్ట్కట్లో ICPM అండ్ ICPM. ఓకేనా, వాట్ ఈజ్ I, వాట్ ఈజ్ C, వాట్ ఈజ్ M, వాట్ ఈజ్ PC. I means incisors, canines and premolars, molar. ఫర్ ఎగ్జాంపుల్ మన జా స్ట్రక్చర్ ఇది అప్పర్ జా అండ్ లోయర్ జా ఇలా ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ 16 టీత్స్ ఉంటాయి. టోటల్ కంబైన్లీ 32 టీత్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ 8 ఇక్కడ 8 ఇక్కడ 8 ఇక్కడ 8 ఇక్కడ ఐసిపిఎం ఇలాగా మన డెంటల్ ఫార్ములా అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద డెంటల్ ఫార్ములా. బై లక్కీలీ విల్ బి గెట్ MCQ మీన్స్ 1 మార్క్ ఇన్ యువర్ పాకెట్ ఓన్లీ. సో ఫ్రమ్ 7th లెసన్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ bits and mandatory for you. Next, 8th lesson, heredity. Teacher very
లెందీ టాపిక్ అండ్ బోర్ టాపిక్ అంటే మనకి ఇదే అనమాట. హెరిడిటీ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్. హెరిడిటీ మన 4 పేరెంటల్ క్యారెక్టర్ పర్సన్ నుంచి పర్సన్కి అండ్ మన పేరెంట్ నుంచి ఇంకొక నా పేరెంట్ నుంచి నాకు, నా నుంచి నా బేబీకి, నా బేబీ నుంచి ఇంకొక పర్సన్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అది ఏమంటామంటే హెరిడిటీ అంటాము. అండర్స్టూడ్? వాట్ ఎవర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ దేర్, ఇట్ విల్ బీ coming through the generation, person to person or else generation to another generation. That is called heredity. Simple definition. And from this lesson, phenotype and genotype. Phenotype means what? Physically, whatever the external character we are seeing, that is all under coming to phenotype. 3:1. మోస్ట్లీ మన పేరెంట్ క్యారెక్టర్సే మనకు వస్తాయి, మన ఫాదర్కి మదర్కి ఏముందో. సో మనం జాగ్రత్తగా చూడగలుగుతాము. అంటే మన పేరెంట్ అనే కాదు, మన మామలు ఉంటారు అండ్ మన బాబాయ్ ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ కూడా మనకు వస్తుంది. మన అత్తయ్య ఉంటారు, మామ ఉంటారు అండ్ గ్రాండ్ పేరెంట్స్ బి ఉంటారు, తాత, వాళ్ళ క్యారెక్టర్ బి మనకు వస్తుంది. అంటే బై ద సీయింగ్ వీ కెన్ అండర్స్టాండ్. నీ ముక్కు సేమ్ మీ ఫాదర్ లాగా వచ్చింది, మీ మదర్ లాగా వచ్చింది, మీ ఐలిడ్ ఇలా వచ్చింది అలా వచ్చిందని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఎందుకు? బై ద సీయింగ్. అది ఫీనోటిక్ క్యారెక్టర్స్. మనం చూసి చెప్పడము ఫీనోటిక్ క్యారెక్టర్. ఎలా ఉంటుంది? రేషియో 3:1లో ఉంటుంది. జీనోటిక్ క్యారెక్టర్ ఇట్ విల్ బి ఇంటర్నల్. అంటే మనకి ఎప్పుడో 7 జనరేషన్ బ్యాక్స్ ఎవరికో బాల్ హెడ్ ఉంది మన పేరెంటల్లో, అదేమైంది మనకు రాబోతున్నటువంటి కమింగ్ సూన్ బేబీలో ఉంది. మనకు తెలివి ఆ క్యారెక్టర్ ఉంది. అది ఎక్కడుంటుంది? మన జీన్లో ఉంటుంది లేదా మన క్రోమోజోమ్లో ఉంటుంది. ఓకేనా? సో అది మనం చూడలేము. సో దట్ ఈస్ కాల్డ్ జీనోటైప్. సో 1:2:1 ఈ రేషియో కూడా ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ లెసన్. అండ్ మెండల్ 7 క్యారెక్టర్స్ మన గ్రీన్ పీ ప్లాంట్ని ఎందుకు తీసుకున్నాడు, ఆ 7 క్యారెక్టర్స్ ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ వెన్ హీ వాజ్ డూయింగ్ దట్ ఎక్స్పెరిమెంట్ 5 డిఫైన్డ్ క్యారెక్టర్స్ని కూడా తను ఐడెంటిఫికేషన్ చేస్తాడు. వాట్ ఈస్ దట్? సో పీ ప్లాంట్, ఇట్ ఈస్ ద యాన్యువల్ ప్లాంట్. అంటే ఎప్పుడు ఎవ్రీ 3 monthsకి ఒక క్రాప్ ఇస్తుంది. అండ్ సెల్ఫ్ పాలినేషన్, అండ్ క్రాస్ పాలినేషన్, అండ్ సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ అండ్ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ ఉండడం వల్ల మెండల్ హీ టుక్ ఓన్లీ గ్రీన్ పీ ప్లాంట్. సో ఫ్రమ్ దిస్ లెసన్ దిస్ ఈజ్ ఆల్ మ్యాండేటరీ. అండ్ వాట్ ఈజ్ 9:3:3:1 లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. మీకు ఈ టెక్స్ట్ బుక్లో ఎండ్ ఆఫ్ ది ఎనెక్సర్లో ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేబీ దే విల్ బి ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆల్సో. మీకు మ్యాండేటరీ అనుకుంటే చదవండి, లేదు టీచర్ నేను ఈ 4 lessonsకే ప్రిపేర్ అవుతాను మీరు చెప్పినట్టుగా అంటే you go for that also. So this is what is the ratio? It is 9:3:3:1 is the law of independent of assortment. It is also mandatory for you. So 8th lesson also completed. Now we are going to the 9th lesson. What is 9th lesson? So what is 9th lesson, Nana? 9th lesson name is okay na? In this lesson we can learn different type of ecosystems, ecological imbalances.
So ecosystem or else our environment. So వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకోసిస్టమ్ అండ్ అవర్ ఎన్వైర్న్మెంట్? ఎకోసిస్టమ్ మీన్స్ మన చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్నే మనం ఏమంటున్నాము? అవర్ ఎన్వైర్న్మెంట్. అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్ని ఏమంటున్నాము? ఎకోసిస్టమ్ అంటాం. ఇన్ దట్ ఎకోసిస్టంలో ఏముంటాయి? బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఉంటాయన్నమాట. అంటే వాట్ ఈజ్ బయోటిక్ అండ్ ఏబయోటిక్? బయోటిక్ మీన్స్ ఏవైతే ఆర్గానిజమ్స్ లైవ్ ప్రాణంతో ఉంటుందో అది వచ్చేసి బయోటిక్. ఏబయోటిక్ వచ్చేసి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మన చుట్టూ ఉండేటువంటి ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్, ఓకేనా, అండ్ ఫైర్, దిస్ ఈజ్ ఆల్ అండర్ కమింగ్ టు నాన్ లివింగ్ or else abiotic. Biotic means which organism is present, life. So this is all under coming to biotic. For example, human being, and next birds, and next number of whatever having life, that is all under coming to biotic only. టీచర్ మళ్ళీ మీరు ఇలాగా ఇందాక యొక్క సిస్టమ్ అన్నారు, మాకు టెక్స్ట్ బుక్లో అవర్ ఎన్వైర్న్మెంట్ అని ఉందని అనుకోవచ్చు. సో అవర్ ఎన్వైర్న్మెంట్ అనదర్ నేమ్ ఈజ్ ద ఎకోసిస్టమ్ ఓన్లీ. ఓకేనమ్మా? సో ఇన్ దిస్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఇట్ విల్ బి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు నో ఫ్రమ్ దిస్ లెసన్ ద పిరమిడ్స్. పిరమిడ్స్ ఆర్ మ్యాండేటరీ. వాట్ ఈస్ ద పిరమిడ్? ఇన్ ద పిరమిడ్ pyramid niche is important and pyramid ecological pyramids also important. In this first pyramid, the structure is like a triangular shape it will be. In this first one producers, I mean plants. Second one primary consumers, secondary consumers, tertiary consumers, dendrivores. So producers, plants, it is a plants. Primary consumers means what? All herbivores under coming to primary consumers. And secondary consumers means only omnivorous. Omnivorous means it will be depending on only meat or flesh. And next tertiary, carnivorous. Carnivorous means it will be depending on only meat and flesh. And omnivorous means we are eating herbs and meat. Omnivorous. And ఇవన్నీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది బై ద హెల్ప్ ఆఫ్ డెండ్రివోర్స్ ఆర్ డీకంపోజర్స్. ఇలాగనమాట. ఫ్రమ్ దిస్ లెసన్ so what is the definition? Abiotic and biotic, and these pyramids and ecological niche. Ecological niche. It is also important from this lesson. And food chain. It is also important. Food web. It is also important. Chain means already you know. Like chain process it will be running means that is the called food chain. Food web means like a web. So in this food web all like see residues and primary consumers, secondary consumers, tertiary consumers and decomposers are present. So it's like a web, like for example in our house stainer, tea filtering stainer is present. How we cannot identify where is the starting point, where is the ending point. Like a web like it will be. Same food web also has it is like that only. In that food web, residues are present, primary consumers are present, and what is that? Secondary and tertiary decomposers also present. From this lesson, this is the important. Now we are going to the 10th lesson, natural resources. Already first only I told for you natural resources. So 4-hour cycle and about forest. About forest means from forest what we are getting. This is also mandatory. And next contour method. Contour method. What is contour method?
For example, one farmer is there, he was doing farming while doing the ploughing. You know, ploughing means అది నాగలి అంటాము. నాగలితో పొలం దున్నేటప్పుడు మనకి ల్యాండ్ ఎలా అవుతుంది, ఒక జిగ్జాగ్ సర్ఫేస్ అనేది ఏర్పడుతుంది ఇలాగా. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ప్లవింగ్, రెయిన్ ఫాలింగ్, ఒక వర్షం పడుతుంది, పడినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న పిట్స్ ఒక గుంటల్లాగా ఏర్పడ్డాయి. ఆ పిట్స్లో ఏమవుతుంది, వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏమవుతుంది, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ అబ్జర్వింగ్ ఏమంటారు, పర్కలేషన్ అంటారు. ఆ పర్కలేషన్ కెపాసిటీ ఏమవుతుంది, ఆ ల్యాండ్ మొత్తము వాటర్ సర్ఫేస్ పెరిగి అక్కడ ప్లాంట్ గ్రో అవ్వడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ఇంపార్టెంట్ మెథడ్. ఓకే, అండ్ ఫ్రమ్ దిస్ లెసన్ 4-hour cycle about forest contour method, this is all important, that's it. So you have to do more concentration, you have to keep more concentration means what, now what we are did discussed about that is only. So టీచర్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, నేను బ్యాక్ బెంచెస్, నేనేం చేయాలి చెప్పండి. అప్పుడు అట్లీస్ట్ నువ్వు 2 లెసన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయి, న్యూట్రిషన్ లెసన్ అండ్ రెస్పిరేషన్. కనీసము నీకు ఒక 20 మార్క్స్ వస్తాయి. ఒక 20 మార్క్స్ యూ కెన్ గెయిన్. 20 కాదు, ఓకే 20 వస్తాయి, కంపల్సరీ 20 వస్తాయి. ఎందుకంటే బ్లైండ్గా నువ్వు ఏ ఎంసీక్యూ పెట్టినా అందులో 10 ఎంసీక్యూస్లో కనీసము ఒక 5 or 6 ఎంసీక్యూస్ కరెక్ట్ అవుతాయి. ఇక్కడ డెఫినేషన్ వస్తుంది అనుకోండి, ఒక ఈక్వేషన్, ఒక డెఫినేషన్ వచ్చింది అనుకోండి, డెఫినేషన్ రాయండి. ఈక్వేషన్ వస్తే ఈక్వేషన్ రాయండి. ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ని టచ్ చేయి, దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 మార్క్స్ ఉంది, కనీసం 4 మార్క్స్ బై ద సీయింగ్ హ్యాండ్ రైటింగ్. ఓకేనా, హ్యాండ్ రైటింగ్. అలాగా ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ వచ్చేసింది, క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ వచ్చేసింది, డ్రా చేసేసి ఈ సేమ్ ద వే ఇన్ ద రెస్పిరేషన్. సో నువ్వు ఎంత బ్యాక్ బెంచెస్ అయినా నువ్వు కొంచెం కాన్సన్ట్రేషన్తో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ప్రాపర్గా నేర్చుకుంటే విల్ బి గెట్ 20 మార్క్స్. అండర్స్టూడ్? మేబీ ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్. మీకు లక్కీగా ఈ టైము 10 ఈ బ్యాచ్కి 10/10 పాయింట్స్ స్కోరింగ్ పాయింట్ అనేది లేదు, జస్ట్ జీపీఏ లేదు, జస్ట్ మార్క్స్ స్కోరింగే ఉంది. కాబట్టి all the best for you. Everyone, you will be get more than 570 only in all subjects. Like that you have to prepare. Thank you. హలో హలో, అరే ఆపుర్రా రే పులివరా రాజా. అరే ఏందా ఎంతసేపు కామెంట్ చేస్తారు, క్లాస్ విన్నారా? హాయ్ 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 అన్నా వచ్చాడు. నాన్న ప్లీజ్ వెయిట్ 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 జస్ట్ 2 minutes నా క్లోజ్ చేస్తా. యాక్చువల్లీ నీకు చెప్పాను కదా నాన్న, నేను చెప్పానా లేదా? సో నాకు బయాలజీ రాదని చెప్పాను, కానీ చాలా వరకు అయితే అందరు కామెంట్స్ అన్నీ మింగిపోయారు. అసలు క్లాస్ విన్నారా మీరు? క్లాస్ విన్నారా? ఓ పుష్పరాజ్, క్లాస్ విన్నారా? విన్నారా బాబు? మొత్తం కామెంట్సే నడుస్తున్నాయి. ఇవాళ చెక్ చేసిన మీ కామెంట్స్ మొత్తం. ఏంది మా మాకు ఎట్లా ఘోరంగా పులివరా కలుపుతుర్రు? కరువు ప్రాంతం నుంచి వచ్చిరారా రే? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? మజాక్ చేస్తున్నాడు డియర్ స్టూడెంట్స్. సో బయాలజీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. రైట్ రైట్ విన్నాం సార్, థ్యాంక్ యూ బేటా. విన్నర్ నాకు తెలుసు, విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొందరు చాటింగ్ చేసిర్రు, పోనీ లైట్ తీసుకుందాం వాళ్ళని, బట్ చాలా వరకు అయితే అందరు విన్నారు. రైట్ బేటా. సో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ప్రీమియం ఎర్లీ మార్నింగ్ ఉంటుంది డియర్ స్టూడెంట్స్. ఎర్లీ మార్నింగ్ ప్రీమియం పెడుతున్నా, సో వినండి అన్న. బయాలజీకి ఎర్లీ మార్నింగ్ ప్రీమియం పెడతా, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కూడా మీకు 4:30కి అప్లోడ్ చేస్తా. అండ్ డియర్ స్టూడెంట్స్ 5 o'clockకి ప్రీమియం పెడుతున్నా చూడండి, టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఓకేనా? టుమారో. సో రేపు మార్నింగ్ అనేది ఒక లైవ్ ఉంది నాన్న, టైం 5 AM పెడుతున్నా. లైవ్ రాస్తారంటే లైవ్ లాంటి ప్రీమియం అనుకోవాలి అది. రైట్, ప్రీమియం పెడుతున్నా డియర్ స్టూడెంట్స్. మీకు అర్థమైంది కదా? సో ఎంతో అంత హెల్ప్ చేస్తున్న డియర్ స్టూడెంట్స్ అర్థం చేసుకోండి ప్లీజ్ బేటా. నా వంతు నేను ప్రాక్టీస్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రాక్టీస్ పేపర్ మీరు ఏవైతే మొన్న రీసెంట్గా వచ్చిందో ప్రాక్టీస్ పేపర్ అన్నీ ప్రిపేర్ అవ్వండి.
ఎల్ఏక్యూస్ ఫోకస్ చేయండి ఓకేనా. ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూ మీద ఫోకస్ చేయండి. సో ఎంసీక్యూ అంటావా, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీక్యూస్, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేస్తే అవే వాటికెళ్ళే వస్తాయి బిడ్డ. ఫిజిక్స్కి ఎట్లా వచ్చిందో బయాలజీ కూడా అట్లనే వస్తుంది. ఎక్కువ నాన్న ల్యాబ్ యాక్టివిటీ చూసుకోవాలి ఓకేనా. ల్యాబ్ యాక్టివిటీ డయాగ్రామెటికల్ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ అడుగుతాడు. ఒక డయాగ్రామ్ అడుగుతాడు, ల్యాబ్ యాక్టివిటీ ఓరియంటెడ్ అడుగుతాడు. లాంగ్ ఆన్సర్ రాస్తే పాస్ నాన్న మీరు ఓకేనా. 14 మార్క్స్ వస్తే పాస్ ఓకేనా. బాయ్ డియర్ స్టూడెంట్స్, బాయ్ నాన్న. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి రండి ఓకేనా. మళ్ళీ వస్తారు కదా, ప్రీమియం పెడతా ఓకేనా. బాయ్ నాన్న, బాయ్.